ఇప్పుడు హైపోస్పేడియస్ మీద మీరు ఇండియాలో ఒక గురువు అనొచ్చు మిమ్మల్ని. మీరు చాలా వందల ఆపరేషన్ చేశారు. ముఖ్యంగా హైపోస్పేడియస్ మీద ఒక బుక్ రాశారు. అది ఏషియాలో ఫస్ట్. ఈ వరల్డ్లో 250 మెంబర్స్కి ఒకరికి హైపోస్పేడియస్ వస్తుంది అని, ఇండియాలో ఈ నెంబర్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్కి ఒకరికి వస్తుందని చెప్పేసి నేను చదివాను. ఇందులో వాస్తవం ఎంత? అసలు హైపోస్పేడియస్ రావడానికి గల కారణం ఏంటి? పుట్టే పిల్లల్లో హైపోస్పేడియాస్తో పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక నార్మల్ పీనిస్ అంటే ఏమిటి అంటే పీనిస్ స్ట్రైట్గా ఉండాలి, హోల్ పైన ఉండాలి. చాలా కిందకి ఆల్మోస్ట్ వృషణాల మధ్యలో ఉంటుంది కొంతమందికి హోల్, అంటే ఏనస్ దగ్గరగా ఉంటుంది కొంతమందికి. అంత సివియర్ కేసులు కూడా చూస్తాం మేము. కొంతమందికి జస్ట్ 1 సెంటీమీటర్ కిందకే ఉంటుంది. హోల్ ఎంత కిందో అనే దానికంటే వంకర ఎంత ఉందో అనేదే సివియరిటీని ఎక్కువ ఇండికేట్ చేస్తుంది. నాకు హైపోస్పేడియాస్ ఉంది నా పిల్లవాడికి అనేది నేను ఎవరితో చెప్పుకుంటాను? నా పిల్లవాడికి పెనిస్ వంకరగా ఉందిరా, ఎవరిని కింద నుంచి పోస్తున్నాడని చెప్తే. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒక పెద్ద సినిమా హీరో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు హైపోస్పేడియాస్ ఉందని తెలిసింది. ఇది చాలా రేర్ డిఫెక్ట్, కర్మ మావాడికే వచ్చింది, ఎక్కడా వినలేదు అన్నట్టే ఉంటారు చాలామంది. మీరు నమ్మరు, నేను సంవత్సరానికి 200 దాకా హైపోస్పేడియాస్ ఆపరేషన్ చేస్తాను. నాకు తెలిసి ఇండియాలో ఒక సింగిల్ సర్జన్ ఇన్ని నంబర్ ఎవరు చెయ్యరు. అందులో ఆల్మోస్ట్ 30% బయట ఫెయిల్ అయి వచ్చిన కేసు. ఒకసారి ఫెయిల్ అయ్యి 2 సార్లు 3 సార్లు 9 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చేశాను. పైన చర్మం ఉంది కదా, సగము 4 స్కిన్, అది నిలువెత్తు బంగారం ఇచ్చినా దాన్ని కొనలేదు. ప్రెగ్నెన్సీ టైంలో ప్లాస్టిక్ బాటిల్స్లో నుంచి వాటర్ తాగితే హైపోస్పేడియా వచ్చే అవకాశం ఉందా? ఇంకొక రకంగా చెప్పాలంటే హైపోస్పేడియాస్ ఉన్న ప్రతి చైల్డ్, చిన్నపిల్లల్లో ఎలాంటి యూరాలజికల్ సమస్యలు వస్తూ ఉంటాయి? సాధారణంగా తల్లిదండ్రులు గుర్తించడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారు, లేదా ఏ విషయంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు? అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది అన్నిటికంటే కామన్. అంటే మీరు అనేది వృషణాలు బయటకు రాకపోవడం. కరెక్ట్. 2 లేక 3 పుట్టిన మగపిల్లలలో 1 కానీ 2 కానీ వృషణాలు పూర్తిగా కింద సంచిలోకి రాకుండా పైన ఉండిపోవడం జరుగుతుంది. 13-14 ఏళ్ల పిల్లల్ని కూడా చూశాను, 2 టెస్టిస్ ఇంకా కిందకి రానివారు. సో తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్కడ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుందంటే, ఎప్పుడన్నా ఏదైనా ఇన్సిడెంట్ మీరు మంచిగా చేసిన తర్వాత కూడా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, లేదా మిగతా ఎక్కంచెలైనా పైలోప్లాస్టీ రీఇంప్లాంటేషన్ 550 చేశాను నేను, 560 లీటర్లుగా లాప్రోస్కోపిక్ రీఇంప్లాంటేషన్. 96% ఇస్ మై సక్సెస్. బట్ అన్నీ వింటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఆ 1-2% ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. మేము బయట కనుక్కున్నామండి, అసలు మీరు ఆపరేషన్ చేయలేదండి. 1 hour 1.5 hours అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ద లాంగ్వేజ్ అండ్ ద కైండ్ ఆఫ్. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం, ఈ బ్లేమ్ గేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తాం యాజ్ డాక్టర్స్, ఎస్పెషల్లీ ఆ సర్జన్స్ ఇంకా స్ట్రెస్ ఫేస్ చేస్తాం. మా పిల్లల కోసం కంటే నా పేషెంట్స్ కోసం నేను చేసే పారాయణలు ఎక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు దేశంలో ప్రముఖ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వివిఎస్ చంద్రశేఖరన్ గారు. సో తను ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్టు. అదే రకంగా పైలోప్లాస్టీలో 900కి పైగా లాప్రోస్కోపిక్ సర్జరీలు చేసి ప్రపంచ రికార్డు సాధించడమే కాదు, హైపోస్పేడియా పైన ఏషియాలోనే మొట్టమొదటిసారి ఒక బుక్ రాసి దాని మీద అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. హైపోస్పేడియాస్పై రాసిన బుక్తో పాటు మరో 2 బుక్లకు కూడా తను ఎడిటర్గా వ్యవహరించారు. బుక్ రాయడంలో కీలక పాత్ర పోషించారు. తనని అడిగి మనకు పీడియాట్రిక్ యూరాలజీలో వచ్చే సమస్యలు ఏంటి, వాటిని మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఎలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంది, సో దీని మీద ఒక రకమైన అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో వివేక్ చంద్రశేఖర్ గారు, నమస్తే.
ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు సో మీరు ఎక్కడ చదివారు సార్, అదే రకంగా మీ కెరీర్ గురించి ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో కొద్దిగా బ్రీఫ్గా చెప్తారా? ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశానండి. ఎంబీబీఎస్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను సర్జికల్ అండ్ పీడియాట్రిక్ సర్జికల్ ట్రైనింగ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఓకే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో 1995 నుంచి 99 వరకు చేశాను. ఓకే. సో దాంట్లో నేను ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ చేశాను. పీడియాట్రిక్ సర్జరీ అంటే సూపర్ స్పెషాలిటీ, సర్జికల్ సూపర్ స్పెషాలిటీ. సో ఫస్ట్ అడల్ట్స్లో సర్జరీ నేర్చుకున్న తర్వాత పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఎంతో డెలికేట్ సర్జరీ, సో అది స్పెషలైజ్ చేస్తాము. సో పీడియాట్రిక్ సర్జరీ ఎంసీహెచ్ చేశాను. దాంట్లో కూడా ఐ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ 1999లో. ఆ తర్వాత ఒక 1 year ప్లస్ నేను ఎయిమ్స్లోనే చీఫ్ రెసిడెంట్గా పనిచేశాను మా డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో నేను అప్పటి నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నాను. మధ్యలో అంటే వేరియస్ హాస్పిటల్స్లో నేను పనిచేశాను. మధ్యలో ఒక 3 years గాంధీ మెడికల్ కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీగా పనిచేశాను 2007 నుంచి 10 వరకు. ఓకే. 2011 నుంచి మళ్ళీ నేను ఫుల్ టైం ప్రైవేట్ ప్రాక్టీస్లోనే ఉన్నాను. ప్రస్తుతం గత 8.5 సంవత్సరాలుగా అంకురా హాస్పిటల్స్లో చీఫ్ సర్జన్గా ఉన్నాను. యూరాలజీ విభాగానికి వస్తే సో ఈ WHO నివేదిక ప్రకారం అంటే చిన్న పిల్లల్లో చేసే సర్జరీలో దాదాపుగా పీడియాట్రిక్ యూరాలజీ విభాగం వాళ్ళే దాదాపుగా 40 నుంచి 50% సర్జరీలు చేస్తారు. సో యు ఆర్ టేకింగ్ ది వర్క్ లోడ్, యువర్ స్పెషాలిటీ. యాక్చువల్గా చిన్నపిల్లల్లో ఎలాంటి యూరాలజికల్ సమస్యలు వస్తూ ఉంటాయి, సాధారణంగా తల్లిదండ్రులు గుర్తించడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారు, లేదా ఏ విషయంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు? మీరు అన్నది కరెక్ట్ అండి. 100 పీడియాట్రిక్ సర్జికల్ ప్రాబ్లమ్స్లో 40 to 50 యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా ప్రాక్టీస్లో అబౌట్ 80% ఆర్ పీడియాట్రిక్ యూరాలజీ ప్రాబ్లమ్స్ నా ప్రాక్టీస్లో. ఇందులో కామనెస్ట్ అంటే అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే యాక్చువల్గా మీరు పుట్టుకతోటి వచ్చే అవకరణలు అంటాం వీటిని, అనామలీస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ పుట్టుకతోటి వచ్చే అవకరణల్లో అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది అన్నిటికంటే కామన్. మీరు ఏది తీసుకున్నా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అన్ని సిస్టమ్స్లోనూ ప్రాబ్లం రావచ్చు. అంటే మీరు అనేది వృషణాలు బయటకు రాకపోవడం. కరెక్ట్. సో అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే వృషణాలు సాధారణంగా ఒక బేబీ బాయ్ మగపిల్లవాడు పుట్టే టైంకి 2 కిందకు వచ్చేయాలి. యాక్చువల్గా 8th monthకే కిందకు వచ్చేస్తాయి తల్లి పొట్టలో ఉన్నప్పుడు నార్మల్గా అయితే. కాకపోతే ఇవి వేరియస్ కారణాల వల్ల అవి పైన ఉండిపోతాయి. ఓకే. అవి ఒకటి ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి 10% కేసుల్లో 2 పైన ఉండిపోతాయి కిందకి జారకుండా పుట్టే టైంకి. అఫ్కోర్స్ లాజిక్గా చూస్తే ప్రిమెచ్యూర్ బేబీస్లో ఇది కామనే. వాళ్ళు ముందే పుట్టేస్తే 30 weeks 32 weeks పుట్టేస్తే అది కిందకి జారకపోవచ్చు. బట్ ఈవెన్ ఫుల్ టర్మ్ బేబీస్లో కూడా దే ఆర్ క్వైట్ కామన్. సో ఇప్పుడు మీరు 100 మంది మగపిల్లల్ని తీసుకుంటే ఆల్మోస్ట్ 2 to 3%. యూరోప్లో కొన్ని దేశాల్లో ఇది ఆల్మోస్ట్ 8 to 10% ఇది యూరోప్లో కొన్ని దేశాల్లో. బట్ మన దగ్గర తీసుకుంటే 2 to 3% యావరేజ్. 2 లేక 3 పుట్టిన మగపిల్లలలో 1 కానీ 2 కానీ వృషణాలు పూర్తిగా కింద సంచిలోకి రాకుండా పైన ఉండిపోవడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ వెరీ కామన్ అనామలీ. జనరల్గా 6 months వెయిట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రీమెచ్యూరిటీ వల్ల దేనివల్ల కిందకి రాకపోతే కొంచెం టైం ఇస్తే కిందకు వచ్చేస్తుంది. ప్లస్ 6 monthsలో ఫస్ట్ 6 monthsలో బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతాయి, దానివల్ల కూడా కొంచెం జారే అవకాశం ఉంది. ఒకవేళ 6 monthsకి అది కిందకి రాకపోతే అప్పుడు ఆబ్వియస్గా మనము దాన్ని సర్జికల్ ద్వారా కిందకి తీసుకురావాల్సి ఉంటుంది. అది ఎక్కడుందనే లొకేషన్ని బట్టి మనం ఓపెన్ సర్జరీయా లేకపోతే పొట్టలో ఉంటే లాప్రోస్కోపీ అనేది చేస్తాం. అది సో తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్కడ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుందంటే ఈ టెస్టిస్ కిందకి రాలేదని గుర్తించకపోవడం. సో ఈరోజు కూడా మేము 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఈవెన్ నేను 13-14 ఏళ్ల పిల్లల్ని కూడా చూశాను, 2 టెస్టిస్ ఇంకా కిందకి రాని వాళ్ళని. ఇది అవాయిడబుల్, ఇది జరగకూడదు. సో తల్లిదండ్రులు ఒక కన్ను వేసి టెస్టిస్ వాళ్ళ బేబీ బాయ్కి టెస్టిస్ కిందకు వచ్చిందా లేదా అనేది చూసుకోవడం. అంటే డాక్టర్లు చూస్తారు నార్మల్గా. సెకండ్ థింగ్, అన్డిసెండెడ్ టెస్టిస్లో ఎక్కడ అవగాహన లోపం ఉంటుందంటే, పాత రోజుల్లో మేము MBBS చదువుకునే రోజుల్లో 5-6 ఏళ్ల వరకు వెయిట్ చేయొచ్చు టెస్టిస్ కిందకి రావడానికి అని కాన్సెప్ట్ ఉండేది.
అంటే అప్పట్లో ఉన్న రీసెర్చ్ని బట్టి, అప్పట్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఆ కాన్సెప్ట్ ఉండేది. బట్ ఆ తర్వాత రీసెర్చ్ బాగా జరిగిన తర్వాత తెలిసింది ఏమిటంటే 6 నెలల కల్లా ఏ టెస్టిస్ అయితే కిందకి రాదో అది ఇంకా కిందకి రాదు. సో ఈ పాత కాన్సెప్ట్ ప్రకారం ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక టౌన్లోనో ఎక్కడో ఒక చాలా సీనియర్ డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్లేదండి వెయిట్ చేద్దాము. లేదా చాలాసార్లు డాక్టర్లు కాదు, చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు, ఆ చిన్నపిల్లాడికి ఆపరేషన్ ఏంటి, వెన్ను ముదిరితే అదే దిగిపోతుందిలే అంటారు. సో ఈ కారణాల వల్ల ఇది డిలే అవుతుంది. డిలే అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ టెస్టిస్లో ఉండే ఆ కణాలు ఏవైతే మన జీవ కణాలు ఉంటాయో, స్పర్మ్స్ అంటామో మనం, స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు మెల్లగా చనిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. సో ఫ్యూచర్లో సంతాన సమస్యలు వస్తాయి, సంతాన సమస్య వస్తుంది. అందుకని 6 months లోపల కిందకి రాకపోతే చిన్నపిల్లవాడా పెద్దవాడా అనేది ఇంపార్టెంట్ కాదు, టెస్టిస్ని కిందకి తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టడం ఇంపార్టెంట్. సో అప్పుడు స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా ప్రొసీడ్ అవ్వడం బెటర్. సో ఇది అన్డిసెండెడ్ టెస్టిస్. రెండో కామన్ ప్రాబ్లం పీడియాట్రిక్ యూరాలజీలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, నాకు చాలా 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 దీని గురించి నేను చాలా వర్క్ చేసిన ప్రాబ్లము హైపోస్పేడియాస్. హైపోస్పేడియాస్ అనేది ఇందులో కొన్ని వెరీ స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. ఏమిటి అంటే ఇది హైపోస్పేడియాస్ అంటే బేసిక్గా ఏమిటంటే పురుషాంగం సమస్య. అంటే పెనిస్ అనేది ఏదైతే మన అంగం ఉన్నదో అది సరిగ్గా డెవలప్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆఫ్ ద పీనిస్ అని చెప్పచ్చు. పీనిస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ తయారవుతూ సగంలో ఎక్కడో తయారీ ఆగిపోయింది. సో అది తయారీ ఎక్కడ ఆగిపోయింది అనే దాన్ని బట్టి అది మైల్డ్ హైపోస్పేడియాసా, మోడరేట్ హైపోస్పేడియాసా, సివియర్ హైపోస్పేడియాసా అని కేటగిరీస్ ఉంటాయి. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక నార్మల్ పీనిస్ అంటే ఏమిటి అంటే పీనిస్ స్ట్రైట్గా ఉండాలి, హోల్ పైన ఉండాలి, అంటే యూరినరీ మన రంధ్రము పైన ఉండాలి. సో ఇక్కడ నుంచి యూరిన్ రావాలి. సో పిల్లవాడు నుంచుని యూరిన్ పాస్ చేస్తే స్ట్రైట్గా రావాలి. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే ఈ హోల్ టిప్లో ఉండకుండా కింద భాగంలో, పెనిస్ కింద భాగంలో ఉంటుంది. అది ఎంత కిందకి ఉన్నది అనే దాన్ని బట్టి ఎంత సివియర్ అంటే ఎంత అర్లీగా డెవలప్మెంట్ అయిపోయిందనేది తెలుస్తుంది మనకి. ఓకే. సో చాలా అర్లీగా అయిపోతే చాలా కిందకి ఆల్మోస్ట్ వృషణాల మధ్యలో ఉంటుంది కొంతమందికి హోల్, అంటే ఏనస్ దగ్గరగా ఉంటుంది కొంతమందికి. అంత సివియర్ కేసులు కూడా చూస్తాం మేము. కొంతమందికి జస్ట్ 1 సెంటీమీటర్ కిందకే ఉంటుంది. ఇది ఫస్ట్ డిఫెక్ట్. సెకండ్ డిఫెక్ట్ ఏంటంటే పెనిస్ వంకరగా ఉంటుంది, కిందకి ఇలా బెండ్, దీన్ని కార్డీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హోల్ ఎంత కిందో అనే దానికంటే వంకర ఎంత ఉందో అనేదే సివియరిటీని ఎక్కువ ఇండికేట్ చేస్తుంది. అందులో బోనే ఉండదు కదా సార్, యాక్చువల్గా అది వంకర ఎట్లయితుంది? బోన్ ఉండదు దానిలో. ఈ టిష్యూస్ బేసికలీ ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ టిష్యూస్ కదా. ఇప్పుడు మనం ఒక్కోసారి చూస్తుంటాము ఫింగర్ కాలుతుంది, కొంతమందికి బర్న్ అవుతుంది. బర్న్ అయినప్పుడు ఆ స్కార్ ఇట్లా బెండ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్కార్ అయినప్పుడు ఆ స్కిన్ ఇక్కడ అతుకుపోయి ఇంకా ఫింగర్ స్ట్రైట్ అవ్వదు వాళ్ళకి. సో ది కార్డీ ఇన్ హైపోస్పేడియాస్ ఇస్ వెరీ సిమిలర్. అంటే హైపోస్పేడియాస్ అనేది ఇప్పుడు పెనిస్ ఇట్లా ఉంటే ఈ కింది భాగం డిఫెక్ట్, పైన భాగం బాగానే ఉంటుంది. సో ఈ కింది భాగంలో ఉండే టిష్యూస్ ఏదైతే స్కిన్ ఉంటుందో స్కిన్ కూడా అండర్ డెవలప్డే. తర్వాత యూరినరీ పైప్ ఇట్ ఈస్ ఆల్సో అండర్ డెవలప్డ్, కిందనే ఆగిపోతుంది. సో ఆ టిష్యూస్ అన్ని అండర్ డెవలప్డ్ అయినప్పుడు ఇక్కడ నార్మల్ గ్రోత్ ఉండి ఈ వైపు గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కిందకి లాగేస్తుంది. దట్ ఈస్ హౌ ఈ సో ఈ రెండు హైపోస్పేడియాస్. సరే, ఇంకా స్కిన్ కూడా ఓన్లీ పైన స్కిన్ ఉంటుంది, కింద భాగంలో స్కిన్ ఉండదు మనం అనుకున్నట్టు. అదర్ ఇవన్నీ ఆస్పెక్ట్స్. హైపోస్పేడియాస్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కామన్, కానీ దాని గురించి ఎవ్వరికీ అవగాహన లేదు. ఓకే. పార్ట్లీ దీని రీజన్ ఏమిటి అంటే అది ఒక దాన్ని కొంచెం నిగూఢంగా గూఢంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి హార్ట్లో హోల్తో పుట్టాడు అనుకోండి, నా పిల్లవాడికే ఉందనుకోండి, ఇప్పుడు ఉండే అవకాశం లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు మా వాళ్ళు, సో అప్పుడు ఉందనుకోండి, అప్పుడు నేను
పక్కింటి వాళ్ళతోనో లేకపోతే నా ఫ్రెండ్స్తోనో ఆఫీస్లో వాళ్ళతోనో దాని గురించి డిస్కస్ చేయడానికి వెనకాడను. ఉంటే సానుభూతి వస్తుంది, లేదంటే అది అడ్వైజ్ వస్తుంది. అడ్వైజ్ ఇస్తారు, సానుభూతే చూపిస్తారు, కానీ ఎవరు నవ్వరు, వేళాకోళం చేయరు, వెటకారం చేయరు. నాకు కూడా దాని గురించి ఆ మనసులో ఆ ఫీలింగ్ ఉండదు. కానీ అదే నాకు హైపోస్పీడియాస్ ఉంది నా పిల్లవాడికి అనేది నేను ఎవరితో చెప్పుకుంటాను? నా పిల్లవాడికి పెళ్లి సొంకరగా ఉందిరా, యూరిన్ కింద నుంచి పోస్తున్నాడని చెప్తే ఇంకా వాడికి అంతా కరెక్ట్ అయినా కానీ రేపు పొద్దున పెళ్లి అంటే ఇలాంటి ఇలాంటి ఒక అనుమానాలు, ఇలాంటి ఇవి మనసులో ఉంటాయి. కాబట్టి దీని గురించి ఎవ్వరు మాట్లాడు. నా దగ్గరికి పేరెంట్స్ వస్తారు కదా హైపోస్పీడియాస్, వాళ్ళు ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ కూడా ఇది చాలా రేర్ డిఫెక్ట్, కర్మ మావాడికే వచ్చింది, ఎక్కడా వినలేదు అన్నట్టే ఉంటారు చాలామంది. నేను వాళ్ళకి చెప్తాను, కాదమ్మా, మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ పిల్లలకు కూడా ఉండొచ్చు, వాళ్ళు చెప్పరు, మీరు వాళ్ళతో చెప్పరు, కాబట్టి ఇది బయటికి రాదమ్మా. ఇది చాలా ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, భయపడకండి, మీ వాడికి ఒక్కడికే ఈ ప్రాబ్లం ఉందని అనుకోకండి, ఇది చాలా కామన్ ప్రాబ్లము అని ఫస్ట్ థింగ్ చెప్పాల్సి వస్తుంది. సో అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల 2 ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఒకటి అపోహలు. అవగాహన లోపం వల్ల జరిగేది ఏంటంటే అపోహలు. దీనివల్ల రేపొద్దున జీవితాంతము సఫర్ అవుతారని, అసలు ఫ్యామిలీ లైఫ్ ఉండదని, ఇది సైజు పెద్దయినా కానీ పెరగదని, వాళ్ళు అసలు లైఫ్కి పనికి రారని, పిల్లలు పుట్టరని, ఇంకా రకరకాలుగా దాని గురించి అపోహలు పెరుగుతాయి. 2వ ప్రాబ్లం ఏంటంటే అవగాహన లోపం వల్ల సరైన డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలంటే 10 మందిని అడగాల్సిందే. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే మనం ఎంతోమందిని అడుగుతాం, అంతే కదా. ఈ కొత్త మోడల్ ఇది బాగుందా, అది బాగుందా, దాని బ్యాటరీ లైఫ్ ఎట్లా ఉంది, దాని కెమెరా ఎట్లా ఉంది, ఫోటోలు బాగా వస్తున్నాయా అన్నీ అడుగుతాం. మరి మనం ఎవరిని అడగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటాం కదా. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, పేరెంట్స్ చాలామంది నా దగ్గరికి ఫస్ట్ ఆపరేషన్, ఒకటి అసలు ఆపరేషనే చేయించుకోకపోవడం. నా దగ్గరికి ఇప్పుడు ఈవెన్ అడల్ట్స్ వస్తుంటారు. నేను అడల్ట్స్లో చేసే ఒకటే సర్జరీ హైపోస్పీడియాస్, నీకేం చేయను అడల్ట్స్లో. ఐఎమ్ నాట్ అన్ అడల్ట్ సర్జన్, నేను అడల్ట్స్లో ముట్టుకోను, బట్ హైపోస్పీడియాస్ మటుకు చేస్తాను, బికాజ్ అది ఆ స్పెషాలిటీ కాబట్టి. సో అడల్ట్స్ వస్తారు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 32 ఏళ్ల వాళ్ళకి హైపోస్పీడియాస్ చేశాను నేను. సో ఆ టైంలో అంటే మరి ముందెందుకు చేయించుకోలేదు అంటే, ఒకటి ఫ్యామిలీలో అవగాహన లేదు, 2 పెద్ద అయ్యే కొద్దీ కరెక్ట్ అయిపోతుందన్నారు, రకరకాల అపోహలు దీని తెలియకపోవడం వల్ల. 2 ఏమవుతుందంటే, మీరు ఆ హైపోస్పీడియాస్ సర్జరీ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలనుకోండి, చెప్తున్నాను, కామన్ ఆపరేషన్ చాలా చోట్ల జరిగేది ఇది. మనం ఏం చేస్తాము, కనుక్కుంటాం ఎవరు చేస్తారు బాగా, ఎవరి రిజల్ట్స్ బాగుంటాయి అంటే కనుక్కుంటాం కదా. ఎవరన్నా చెప్పు, ఇందులో ఏముండదు అట్లాగా, ఎందుకంటే నువ్వు అసలు ఎంక్వైరీ చేయవు. ఎంక్వైరీ చేయాలంటే నీకు భయం, అనుమానం అడ్డొస్తుంది. కాబట్టి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని అది ఫెయిల్ అయ్యి, అట్లా మీరు నమ్మరు, నేను సంవత్సరానికి 200 దాకా హైపోస్పీడియాస్ ఆపరేషన్ చేస్తాను. నాకు తెలిసి ఇండియాలో ఒక సింగిల్ సర్జన్ ఇన్ని నంబర్ ఎవరు చెయ్యరు, ఇండియా మొత్తం మీద 200 దాకా చేస్తారండి సంవత్సరానికి. అందులో ఆల్మోస్ట్ 30% బయట ఫెయిల్ అయి వచ్చిన కేసులు. 30%. ఒకసారి కాదు, ఒకసారి ఫెయిల్ అయ్యి 2 సార్లు 3 సార్లు 9 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చేశాను నేను. సో ఇది ఒక ప్రాబ్లం. సో మనం అనుకున్నట్టు ఈ అవగాహన లోపం వల్ల, మనం దాచుకోవడం వల్ల 2 జరుగుతున్నాయి. ఒకటి అపోహలు, 2 సకాలంలో సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం. సో అంటే ఇప్పుడు హైపోస్పీడియాస్ మీద మీరు ఇండియాలో ఒక గురువు అనొచ్చు, మిమ్మల్ని హైపోస్పీడియాస్ గురువు అనొచ్చు, ఎందుకంటే మీరు చాలా 100 ఆపరేషన్ చేశారు. ముఖ్యంగా హైపోస్పీడియాస్ మీద ఒక బుక్ రాశారు, అది ఏషియాలో ఫస్ట్. దాంతో పాటుగా మీకు ఇంకొకటి విషయం చెప్తాను. గురువు అన్నారు కాబట్టి నేను గురువు అని నేను అనుకోవట్లేదు,
అన్నారు కాబట్టి నేను ఒక హైపోస్పేడియాస్ కోర్స్ రన్ చేస్తున్నానండి. అగైన్ దట్ ఈస్ ద ఓన్లీ కోర్స్ ఇన్ ఇండియా ఆఫ్ ఇట్స్ కైండ్. నాకు తెలిసి మరి ప్రపంచంలో కూడా అలాంటి కోర్స్ ఉందో నాకు తెలియదు, ఇండియాలో అయితే లేదు. సో ఎవ్రీ బ్యాచ్లో ఒక 5 పీడియాట్రిక్ సర్జన్స్ని తీసుకుని, అంటే వాళ్ళు అప్లై చేస్తారు కోర్స్కి, వాళ్ళకి నేను 2 రోజుల పాటు ఐ రన్ ఏ క్రాష్ కోర్స్ ఆన్ హైపోస్పేడియాస్, ఓన్లీ హైపోస్పేడియాస్. ఆ 2 days మేము ఇంకేం మాట్లాడడం, ఏ సబ్జెక్ట్ మాట్లాడడం, ఓన్లీ హైపోస్పేడియాస్ గురించి 2 రోజులు ఫుల్ కోర్స్ లెక్చర్స్, ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ హైపోస్పేడియాస్ ఎలా చేయాలి, మైల్డ్ అయితే ఎట్లా చేయాలి, సివియర్ అయితే ఎట్లా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి, ఎలా చేయకూడదు అవన్నీ డిస్కస్ చేసి 4 కేసులు నేను లైవ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను వాళ్ళకి. అంటే మామూలుగా నేను రెగ్యులర్ చేసే కేసులు 5, 6, 7, 9 ఫెయిల్ అయినాయి అంటున్నారు కదా. దట్ ఈస్ యువర్ డ్యూటీ, బికాస్ అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి కదా. సో ఇప్పటిదాకా ఒక 50 మందిని మనం ఇండియాలో ట్రైన్ చేసాం. 2 బయట నుంచి వచ్చారు, ఒకళ్ళు యూరప్ నుంచి వచ్చారు, ఒకళ్ళు నేపాల్ నుంచి వచ్చారు. వాళ్ళు కాకుండా 50 మందిని మనము ఇండియన్ ట్రైన్ చేశాము. ఇంకా చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ మనము ఇంక్రీజ్ ద నంబర్ అండ్ మ్యాక్సిమం. ఇంకొకటి ఏంటంటే నాకు నంబర్, అంటే ఒక కోర్స్లో నంబర్ ఎక్కువ చేయకుండా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎక్కువ చేద్దామని ప్లాన్. ఎందుకంటే 5 కంటే ఎక్కువ వస్తే, 1 ఆపరేషన్ థియేటర్ కంజెస్ట్ అవుతుంది, 2 వాళ్ళు అంటే నేను స్కిన్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా లాస్ట్ స్టిచ్ వేసే వరకు వాళ్ళు చూడాలి. ఎవ్రీ హైపోస్పేడియాస్ ఇస్ సచ్ ఎ సర్జరీ, 1 millimeter this side, that side can make a difference. Okay. It's a small penis. 1 year child, 2-year-old child లో పెనిస్ ఎంత ఉంటుంది, దానిలో యూఆర్ డూయింగ్ ఎ రీకన్స్ట్రక్షన్. సో మీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒక 1 millimeter అటు ఇటు కూడా కొంచెం డిఫరెన్స్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో వాళ్ళు అబ్జర్వ్ చేయాలి క్లీన్గా, ప్రతి స్టెప్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అది నంబర్ తక్కువ ఉంటేనే నాకు అది ఇది. సో నంబర్ ఆఫ్ కోర్సెస్ పెంచి ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. మంచి ఉద్దేశం సార్. సో ఇంకా చాలా మంది రావాలి మీలాంటి సర్జన్స్. సో హోప్ఫుల్లీ ఈ ఫెయిల్యూర్స్ తగ్గాలి. దట్ ఈస్ ద ఎయిమ్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం MedPlus1 TVని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 TV. సో అంటే ఈ విషయానికి వస్తే సార్, నేను ఆర్టికల్స్ చదువుతా అంటే ఇది వరల్డ్లో 250 మెంబర్స్కి ఒకరికి హైపోస్పీడియస్ వస్తుంది అని, ఇండియాలో ఈ నెంబర్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్కి ఒకరికి వస్తుందని చెప్పేసి నేను చదివాను. ఇందులో వాస్తవం ఎంత? అసలు హైపోస్పీడియస్ రావడానికి గల కారణం ఏంటి? మనం ఎలా గుర్తించాలి తొందరగా? హైపోస్పేడియాస్ అనేది మీరు లాస్ట్ అడిగింది ఫస్ట్ తీసుకుంటే, అంటే ఎలా గుర్తించాలి అనేది చాలా ఈజీ. ఇంకా టెస్టిస్ కిందకు వచ్చిందా లేదా గుర్తించడం ఒక్కొక్కసారి కొంచెం కష్టమేమో, ఎందుకంటే చిన్నపిల్లల నార్మల్గానే టెస్టిస్ పైకి కింద కదులుతుంటుంది, మనం నోటీస్ చేస్తుంటాం. బట్ హైపోస్పేడియాస్ మీరు ఆ పెనిస్ చూడంగానే దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పెనిస్ అని తెలిసిపోతుంది. ఓకే. ఇంకా మీరు యూనో అది కళ్ళెదురుగా ఉంటుంది. ఇప్పుడు రంధ్రం చేరుకుందా లేదా చూసుకోవాలి అంతే. షేప్ డిఫరెంట్ గా ఉంటుంది. షేప్ స్కిన్ ఓన్లీ పైన ఉంటుంది, స్కిన్ ఓన్లీ కింద స్కిన్ ఉండదు, ఓన్లీ పైన ఉంటుంది. ఇప్పుడు మనకి 4 స్కిన్ అంటాం కదా, పైన 2 వైపులా ఉంటుంది కదా, ఇది ఓన్లీ పైన భాగంలో, కింద భాగంలో 4 స్కిన్ ఉండదు. పెనిస్ వంకర ఉంటుంది. యూరిన్ వచ్చినప్పుడు హోల్ ఎక్కడ ఉందో చూసుకుంటే తెలిసిపోతుంది. చాలా ఈజీ, చాలా ఈజీ. సెకండ్ థింగ్, మీరు అన్నట్లు పాత డేటా, అంటే ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకు డేటా లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఎంతమంది మన పాపులేషన్లో హైపోస్పేడియాస్ రిపేర్ కాకుండా ఉన్నారో మనకు తెలియదు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒక పెద్ద సినిమా హీరో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు హైపోస్పేడియాస్ ఉందని తెలిసిందిట, లేదా ఆయన చాలా సిక్ అయ్యి ముసలి వయసులో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు యూరిన్ పైప్ వేద్దాం అనేది ట్రై చేస్తే ఆ హోల్ నార్మల్ పొజిషన్లో లేదని తెలిసిందని ఒక
ఇది ఉంది. సో నేనేది ఏంటంటే అవగాహన ఒక ఇష్యూ. ఎంతమంది ఇట్లా ఆపరేషన్ లేకుండా ఉంటున్నారో మనకు తెలియదు. కాబట్టి ఎగ్జాక్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ మనం చెప్పలేము. సో ఈ 1 in 250 అనేది కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వెస్టర్న్ డేటా, మన అమెరికన్ కానీ యూరోపియన్ డేటా కానీ. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎంతమంది పిల్లలు పుట్టారు, పుట్టిన పిల్లలకి ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళకి రికార్డ్స్ ఉంటాయి. సో బట్ వన్ థింగ్, మీరు చెప్పింది కరెక్ట్. పుట్టే పిల్లల్లో హైపోస్పేడియాస్తో పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఓకే, ఇప్పుడు ఇంకా రాను పెరుగుతోంది తాజాగా. ఒక 50 ఏళ్ల క్రితం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 50 ఏళ్ల క్రితం ప్రతి 1000 మంది మగపిల్లలో 4 హైపోస్పేడియాస్ ఉంటే, ఇప్పుడు మీరు 1 in 250 అన్నట్టు, ఇప్పుడు అది 1 in 100, 1 in 150కి కూడా వచ్చేసింది కొన్ని దేశాల్లో. అమెరికా నుంచి రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను, అందులో 7/1000 అని వచ్చింది. 7/1000 ఈజ్ 1 in 150 కంటే ఎక్కువ. అంటే 1 in 150 ఆల్మోస్ట్ డబుల్ 250 అనుకుంటే. కరెక్ట్. సో 7/1000 అని రీసెంట్గా ఒక ఆర్టికల్, వన్ ఆఫ్ ద స్టేట్స్, ఒక స్టేట్లో. సో డెఫినెట్గా ఇది పెరుగుతోంది. పెరుగుతున్నప్పుడు మనం కారణం తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. పుట్టిన తర్వాత చేసేదానికంటే. అన్ఫార్చునేట్లీ హైపోస్పేడియాస్ ఎందుకు వస్తుందనే దానికి ఇప్పటిదాకా కారణం తెలియలేదు. 95% హైపోస్పేడియాస్ జెనెటిక్ కాదు. మేము కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం దీని మీద, జెనెటిక్ స్టడీస్ అన్ని కొన్ని మేము చేస్తున్నాము. బట్ 90 to 95% హైపోస్పేడియాస్ జెనెటిక్ కాదు. సో సమ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. అంటే మనం తిండిలో కావచ్చు, తాగే నీరులో కావచ్చు. సో దీని మీద కొంత రీసెర్చ్ జరిగి తేలినది ఏమిటంటే, ఒకటి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్, అంటే కెమికల్స్ ఏవైతే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఉంటాయో అవి ఎక్కడొక డిస్పోజ్ చేయాలి. మీరు ఎంత బాగా ఎక్కడ చేసినా కానీ వాటిని అవి వానిష్ అయితే అవ్వ కదా, అవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తాయి. అసలు ఫస్ట్ చేసేవాళ్ళు ఎవరు దాన్ని కప్పుచ్చే ప్రయత్నం చెప్పించి, ఇప్పుడు జీరో వేస్ట్ పాలసీ ఉన్నది, బట్ ఎన్ని కంపెనీలు చేస్తున్నాయి తెలిసిందే మనకి. సో ఈ డిస్పోజల్, ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వాటర్ టేబుల్లోకి, ఎర్త్లోకి ప్రవేశించి ఆ కెమికల్స్ అవి మెల్లగా మనం తినే తిండిలో, త్రాగే నీరులో అవి వచ్చి, అవి చాలా లో లెవెల్ ఉంటాయి ఆ కెమికల్స్. అవేమి చాలా, అండ్ మెనీ ఆఫ్ దోస్ కెమికల్స్ హ్యావ్ ఏ ఫీమేల్ హార్మోన్ ఎఫెక్ట్స్. ఇస్ట్రోజన్స్ అంటే ఇప్పుడు మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అంటాము, ఫీమేల్ ఇస్ట్రోజన్. సో సమ్ ఆఫ్ దీస్ కెమికల్స్ హ్యావ్ దోస్ ఇస్ట్రోజెనిక్ ఎఫెక్ట్స్. కానీ ఒక అడల్ట్, ఇప్పుడు నేను ఆ వాటర్ అదే వాటర్ మనం కూడా తాగుతున్నాం, కానీ ఐఎమ్ ఎన్ అడల్ట్ కాబట్టి నా బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మనలో కూడా కొంత ఈస్ట్రోజన్ ఉంటుంది, మేల్స్ కూడా కొంత ఈస్ట్రోజన్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఈజ్ మినిస్క్యూల్. బట్ వెన్ ద సేమ్ కెమికల్ అటాక్స్ ద అన్బార్న్ బేబీ, అంటే లోపల తల్లి కడుపులో ఒక్క కణంగా మొదలయ్యి, ఒకటే కణం కదా మొదలయ్యేది, ఒక్క సెల్ కదా, స్టార్ట్స్ యాజ్ 1 cell కదా మనం అందరము. సో ఆ ఒక్క కణంగా మొదలయ్యి ఆ కణం విడిపోయి అది ఆర్గాన్స్గా తయారయ్యి ఆ జరిగే క్రమంలో ఈ మైన్యూట్ కెమికల్ కూడా ఇట్ కెన్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. సో ఆ రకమైన సిచ్యువేషన్ వల్ల ఈ మేల్ జెనైటల్ అనామలీస్, అంటే మీకు హైపోస్పేడియాసే కాదు, అన్డిసెండెడ్ టెస్టిస్ కూడా పెరుగుతోంది. ఈ రెండు జెనైటల్ ప్రాబ్లమ్సే కదా, మన వీటి ప్రాబ్లమ్సే కదా, జననాంగ సమస్యలే కదా. సో అన్డిసెండెడ్ టెస్టిస్ కూడా యూరప్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద కంట్రీస్లో అప్రాక్సిమేట్లీ 8% 10% ఉంది అన్డిసెండెడ్ టెస్టిస్. నేను చదివిన ఒక పేపర్ ప్రకారం మనం 2 to 3% అనుకుంటున్నాం. సో కొన్ని చోట్ల బాగా పెరిగింది. సో బేసికల్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పబడుతున్నది, కానీ ఇదంతా హైపోథెసిస్ మాత్రమే, దీనికి ప్రూఫ్ లేదు. ఒక హైపోథెటికల్గా కొన్ని స్టడీస్లో వాటిల్లో ఇది కొంత బయటపడింది.
ఒక 5% జెనెటిక్ ఉంటాయి. సో ఇప్పుడు మా దగ్గర కూడా ఒకే ఫ్యామిలీలో 2 బ్రదర్స్ హైపోస్పేడియాస్తో వస్తారు. ఫాదర్కి ఉంటుంది, సన్కి కూడా ఉంటుంది. నేను అట్లా చేస్తున్నాను, ఫాదర్కి నేనే చేశాను. అంటే అడల్ట్ అయిన తర్వాత దట్ ఫాదర్ కేమ్ టు మీ, అంటే దట్ పర్సన్ కేమ్ టు మీ యాజ్ అన్ అడల్ట్ విత్ హైపోస్పేడియాస్. నేను రిపేర్ చేశాను. ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టి వాళ్ళు పిల్లవాడికి హైపోస్పేడియాస్ వచ్చి ఆయన పాప నన్ను కాంటాక్ట్ చేసి మళ్ళీ వచ్చి పిల్లవాడికి కూడా నేను సర్జరీ చేశాను. సో ఇట్లా కొన్ని ఫ్యామిలీస్లో 2 బ్రదర్స్కి కానీ ఫాదర్కి సన్కి కానీ ఉండడము. సో వాళ్ళల్లో మేము వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ జెనెటిక్ టెస్ట్స్. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఫ్యామిలీలో అక్కడ ఏమన్నా జీన్స్ని ఏమన్నా మనం ఐసోలేట్ చేయగలమా అని మేము కొంత స్టడీస్ చేస్తున్నాం దీంట్లో. బట్ అది టైం పడుతుంది, నంబర్స్ కావాలి కదా టు రీచ్ సమ్ కంక్లూషన్. బికాస్ కొన్ని కోట్ల జీన్స్లో మనం ఒక్క జీన్ ఐడెంటిఫై చేయాలంటే ఇట్ విల్ టేక్ నంబర్స్, శాంపిల్స్ ఎక్కువ కావాలి. బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. సో మీరు అన్నట్టు ఒకటి వంశపారం, 2 కలుషితమైన నీరు తాగడం. కరెక్ట్. సో అంటే ఇంకా ప్రివెన్షన్స్లో మీరు ఏమైనా సూచిస్తారా టు ప్రివెంట్? 3 కొన్ని స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చేస్తే, అంటే అంత ముందుగానే ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. ప్రెగ్నెంట్ మదర్లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హైపోస్పేడియాస్ బేబీస్ పుట్టే రిస్క్ ఎక్కువ ఉంది. ఇది కన్ఫర్మ్డ్. రీసెంట్గా కూడా ఇందాక మనం అనుకున్నాం కదా మెటా అనాలిసిస్ అని, సిస్టమాటిక్ రివ్యూ అని రీసెంట్గా వచ్చింది ఒక సిస్టమాటిక్ రివ్యూ విచ్ సెడ్ దట్ ది రిస్క్ ఆఫ్ హైపోస్పేడియాస్ in pregnant mothers with hypertension is higher. So indirect ga obvious ga smoking will increase the risk of hypertension and heart problems kabatti that is one. Secondly, mother age perige koddi kuda hypospadias risk perugutundi anedi oka idi. Tarvata hormones eppudaithe manam ante minute quantities lo kuda mana కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్లో ఎఫెక్ట్ చేస్తాయని, మరి ఈ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇవన్నీ కానీ అవన్నీ ఫీమేల్ హార్మోన్సే కదా, అవి విచ్చలవిడిగా వాడడం వల్ల దానివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో ఎఫెక్ట్. బికాస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మళ్ళీ ఇవన్నీ వీటన్నిటికీ ప్రూఫ్ చేయడం చాలా కష్టం. ఒక 10 ఏళ్ల క్రితమో ఎప్పుడో నన్ను ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో ఎవరో కాంటాక్ట్ చేశారు. డాక్టర్ గారు మీరు చాలా హైపోస్పేడియాస్ చేస్తారు కదా, మనం ఒక స్టడీ చేద్దామా, మేము కొంచెం అందరం కలిసి ఒక స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. ఏమి స్టడీ అని అడిగాను. అడిగితే వాళ్ళ హైపోథిసిస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్లాస్టిక్ బాటిల్స్లో నుంచి వాటర్ తాగితే హైపోస్పీడియా వచ్చే అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్ ఇఫ్ షీ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్ ఈస్ దేర్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ ఇన్ ద బేబీ. నేను అన్నాను అసలు ఇది ఇంపాసిబుల్ అండి, ఈ స్టడీ చేయలేము అసలు. యూ టెల్ మీ విచ్ మదర్ డజంట్ డ్రింక్ వాటర్ టుడే ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్. 2, ఎన్నిసార్లు తాగితే అంటారు మీరు? రోజుకు ఒకసారి తాగితే వస్తుందంటారా? యూనో ఇది క్వాంటిఫై ఎలా చేస్తాం దీన్ని? క్వాంటిఫై ఎలా చేస్తామండి? అసలు ఈ స్టడీ దే ఇస్ నో వే యూ గోన్ టు డూ దిస్ స్టడీ, దట్ ఫిజిల్డ్ అవుట్. అది అసలు అవ్వలేదు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ ఇది ఎగ్జాక్ట్ కారణం తెలియదు. కానీ డెఫినెట్గా డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ టు ఎన్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో, ఎస్పెషల్లీ లేట్ ప్రెగ్నెన్సీస్ కానీ ఏజ్ ఎక్కువైన తర్వాత, ప్లస్ దీస్ యూజ్ ఆఫ్ rampant use of female contraceptives and other things, and of course smoking and other things are definitely responsible for at least some of these hypospadias. Okay, great. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అబ్నార్మాలిటీస్ విల్ లీడ్స్ టు అబ్నార్మల్ బర్త్. సో బట్ విచ్ అబ్నార్మల్ అనేది ఇంకా మనం క్వాంటిఫై చేయాలి. కరెక్ట్. సో ఇంకోటి సార్, ఇప్పుడు మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో, ఆ బుక్ అంటే రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బుక్ ఎవరిని ఉద్దేశించి రాశారు, ఎవరు చదవాలి? అది ప్యూర్లీ సర్జికల్ బుక్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఆ బుక్ దే బాట్ ఇట్, ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్, ఎనీబడీ కెన్ బై ఇట్. కొన్నారు కానీ వాళ్ళకి అది ఉద్దేశించి రాయబడింది కాదు నిజం చెప్పాలంటే. అంటే హైపోస్పేడియాస్ ఇంకొక రకంగా పెక్యూలియర్ ఏమిటి అంటే, ఇందాక మనం కొన్ని పెక్యులారిటీస్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకా కొన్ని మాట్లాడుకుంటే పెక్యులియారిటీస్.
ఇట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ డిఫెక్ట్. అంటే ఇంత విభిన్నమైనటువంటి డిఫెక్ట్ ఇంకొకటి లేదు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే హైపోస్పీడియాస్ ఉన్న ప్రతి చైల్డ్ డిఫరెంట్. అంటే ఒక చైల్డ్కి హోల్ ఇక్కడ ఉంది, ఇంకో చైల్డ్కి కూడా హోల్ ఇక్కడే ఉంది, కాబట్టి రెండు ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓకే. సో ఎక్కడ ఉంటో తెలియదు మనకు. హోల్ అక్కడే ఉండొచ్చు, కానీ టిష్యూ డెవలప్మెంట్ వేరుగా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో కేవలం హోల్ పొజిషన్ని బట్టో లేకపోతే పెన్నిస్ సైజుని బట్టో షేప్ని బట్టో ఏ రెండు హైపోస్పేడియాస్ ఒకటే నిర్ధారించడానికి లేదు. సో వర్సటాలిటీ అంటాను. అంటే వర్సటాలిటీ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ ఉంది, గ్రహణం మూర అంటాం మనం, పెదిన కట్ అయ్యి పుడతారు కొంతమంది పిల్లలు. అందులో 2-3 రకాలు ఉంటాయి, అంతేగాని దాంట్లో ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ డిఫరెంట్. సో మీరు ఒక ఆపరేషన్ని మాస్టర్ చేస్తే ఒక టెక్నిక్ని యూ కెన్ రిపేర్ ఎవ్రీథింగ్. హైపోస్పేడియాస్లో అలా కాదు. సో చాలామంది ప్రపంచంలో 1-2 ఆపరేషన్ టెక్నిక్స్ ద్వారా అన్ని హైపోస్పేడియాస్ రిపేర్ చేసేద్దామని బయలుదేరి పప్పులో కాలేసి చాలా కాంప్లికేషన్స్ పిల్లలు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ రోజుకి కనపడుతున్నాయి మనకి. కాబట్టి హైపోస్పేడియాస్తో ప్రాబ్లం, మీరు బుక్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే చాలా టెక్నిక్స్ వచ్చుండాలి సర్జన్కి, చాలా టెక్నిక్స్ వచ్చుండాలి. వచ్చిన టెక్నిక్స్ కూడా ఏ కేసులో ఏ టెక్నిక్ వాడాలో తెలిసుండాలి. మీరు మంచి టెక్నిక్ని రాంగ్ కేసులో వాడితే ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ టెక్నిక్, రిజల్ట్ విల్ బి బ్యాడ్. సో యూ విల్ బ్లేమ్ ద టెక్నిక్. మీరు యాక్చువల్గా బ్లేమ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని. టు చూస్ ద టెక్నిక్. సో యూ షుడ్ చూస్ ద రైట్ టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్ష ఉంది, నాకు అన్ని ఆన్సర్లు తెలుసు, కానీ ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాశాను. 3వ క్వశ్చన్కి రాసే ఆన్సర్ మొదటి క్వశ్చన్కి రాశాను, మొదటి క్వశ్చన్కి రాసే ఆన్సర్ 2వ క్వశ్చన్కి రాశాను, 2వది 3వ దానికి రాశాను. ఏమవుతుంది? ఆన్సర్ కరెక్టే. సో అలాగే హైపోస్పేడియాస్లో 2 విషయాలు. ఒకటి మల్టిపుల్ టెక్నిక్స్ని మాస్టర్ చేయాలి, 2 ఏ టెక్నిక్ ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. ఈ 2 తెలిస్తేనే వాళ్ళు అండ్ నేను మీకు క్వశ్చన్ వేస్తాను, మీరు చాలా రీసెర్చ్ చేశారు, మీరు చెప్పేస్తారు ఆన్సరు. హైపోస్పేడియాస్ ఆపరేషన్కి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే మీరు ప్రతి కేసు క్లైమాక్స్ లా ఉంటుందని చెప్పారు. దేర్ ఆర్ మోర్ దాన్ 300 టెక్నిక్స్ పబ్లిష్డ్. నా టెక్నిక్ కూడా ఉంది, ఐ హ్యావ్ మై ఓన్ టెక్నిక్. ఇవన్నీ నేను పబ్లిష్డ్ టెక్నిక్స్ చెప్తున్నా, పబ్లిష్ చేయని ఇంకా చాలా ఉంటాయి. ప్రతివాడు నేను ఇట్లా చేస్తానండి అంటే అది వేరు, అట్లా కాదు. అంటే జర్నల్స్లో పబ్లిష్ అయ్యి దానికి ఒక పేరు పెట్టి దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్ అని పేరు పెట్టి పబ్లిష్ చేసినవి 300 ఉన్నాయి మినిమం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒకరు మాస్టర్ కావాలంటే 300 నేర్చుకునే వరకు. అంటే ఏమిటి దీని అర్థం? ఏమిటంటే నో సింగిల్ టెక్నిక్ క్యాన్ కరెక్ట్ దిస్ అని అర్థం, అంతే కదండి. సో అన్నీ నేర్చుకోక్కర్లేదు. సో ఇప్పుడు నేను 1995లో ఎయిమ్స్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు 30 years అయింది నేను పీడియాట్రిక్ సర్జరీ చేస్తూ. సో ఈ 30 ఏళ్లలో నేను ఎవల్యూషన్ చూశాను. అంటే అప్పట్లో ఏం టెక్నిక్స్ వాడేవాళ్ళము, ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, కొత్త టెక్నిక్స్ కొన్ని వచ్చాయి, పాత టెక్నిక్స్ కొన్ని రివైవ్ అయ్యాయి. సో ఈ ఎవల్యూషన్ చూశాను, నేను కూడా ఒక భాగం ఎవల్యూషన్లో. సో దానిలో భాగంగా నేను ఒక 20-25 ఏళ్లలో నేను నా టెక్నిక్స్ని రిఫైన్ చేసుకుని ఒక 5 నుంచి 10 టెక్నిక్స్, మినిమం 5 టెక్నిక్స్. అంటే మళ్ళీ ప్రైమరీ హైపోస్పేడియాస్ వేరు, రీఆపరేటివ్ హైపోస్పేడియాస్ అంటే ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ వేరు. మీరు ప్రైమరీ అంటే ఫస్ట్ టైం చేసేది, అంతకుముందు ఎవరు ముట్టుకోలేదు, మీరే ఫస్ట్ చేస్తున్నారు. రీఆపరేటివ్ ఫెయిల్డ్ అంటే అంతకుముందు 1 సారో 2 సార్లు 10 సార్లు ఫెయిల్ అయింది, మీరు చేస్తున్నారు. సో ద సేమ్ టెక్నిక్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ అంటే రీడూ.
రీడూకు టెక్నిక్స్ డిఫరెంట్ మళ్ళీ. కాబట్టి మీరు రీడూ పక్కన పెడితే ఓన్లీ ప్రైమరీ హైపోస్పేడియాస్ తీసుకుంటే ఒక 4 to 5 ఒక 5 టెక్నిక్స్ నేర్చుకుని ఈ 5 టెక్నిక్లు ఎక్కడ వాడాలో తెలుసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ డీసెంట్ రిజల్ట్. రీఆపరేటివ్ హైపోస్పేడియాస్ చేయాలంటే కనీసము ఇంకొక 4-5 టెక్నిక్స్ నేర్చుకొని ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏమిటి అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ హైపోస్పేడియాస్ని ఒక 4-5 పెట్టి ఒక 10-12 ఏళ్ల క్రితము ఒక సర్వే నిర్వహించారు ఫ్రమ్ యూరప్ అండ్ అమెరికా నుంచి. వాళ్ళని అడిగారు, ఒక సర్జన్ అంటే వాళ్ళందరూ ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి హైపోస్పేడియాస్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా తయారు చేస్తూ ఆ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని అడిగింది ఏంటంటే ఒక సర్జన్ వాడి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు హైపోస్పేడియాస్ రిజల్ట్స్ రీజనబుల్గా రావాలంటే సంవత్సరానికి ఎన్ని హైపోస్పేడియాస్ చేయాలి? సో వేరే ఆపరేషన్లో లేనిది హైపోస్పేడియాస్లో ఉన్నది. ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే మీరు ఎన్ని నంబర్స్ చేస్తే మీ రిజల్ట్స్ అంత బెటర్ అవుతుంటాయి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ లాగా అది హైపోస్పేడియాస్లో అన్నిటికంటే ఎక్కువ ట్రూ. ఇప్పుడు వేరే ఆపరేషన్ ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు పైలోప్లాస్టీ ఉంది. ఎలా ఉంటుందంటే మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒక 20, 30, 40, 50 కేసులు అయిన తర్వాత మీ రిజల్ట్ ఆల్మోస్ట్ ప్లాటివ్ అయిపోతుంది. 1 to 2% డిఫరెన్స్ తప్ప రాదు. సపోజ్ పైలోప్లాస్టీకి ఇంటర్నేషనల్గా 95 to 97% సక్సెస్. మేము మెటా అనాలిసిస్ పబ్లిష్ చేసాం దాని మీద. సో 95 to 97% సక్సెస్ ఉంటుంది అనుకోండి. 50 కేసులు చేసిన వాడికైనా 500 కేసులు చేసిన వాడికైనా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. ఒక 1% అటు ఇటు ఉండొచ్చు. అర్థమైంది కదా? హైపోస్పేడియాస్ అలా కాదు. మీరు సంవత్సరానికి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ చెప్పింది, సంవత్సరానికి మినిమం 50 హైపోస్పేడియాస్ ఆపరేషన్లు ఒక సర్జన్ చేస్తే కానీ ఆ సర్జన్కి రిజల్ట్స్ ఒక రీజనబుల్ రేంజ్లో ఉండవు. అంటే వారానికి ఒకటి చేయాలి మినిమం. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఇది ప్రైమరీ హైపోస్పేడియాస్ అంటే ఫస్ట్ టైం చేసేది. రీఆపరేటివ్ ఫెయిల్డ్ హైపోస్పేడియాస్, కాంప్లెక్స్ హైపోస్పేడియాస్, అవి కాంప్లెక్స్ కేసెస్. అవి వాటిని ట్యాకిల్ చేయాలంటే వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే మినిమం సంవత్సరానికి 100 హైపోస్పేడియాస్, అంటే అన్ని రీఆపరేటివ్ కాదు, అన్నీ కలిపి మినిమం మీరు 100 హైపోస్పేడియాస్ చేస్తే తప్ప మీరు అసలు రీఆపరేటివ్ జోలికి పోవద్దని చెప్పాడు. అంటే 3 రోజులు కూడా చేయాలి ఆల్మోస్ట్. అంటే ఇది అన్ని ఆపరేషన్స్కి ఇలా ఉండదు. నేను చెప్పా కదా ఇందాక, పైలోప్లాస్టీ ఎగ్జాంపుల్ చెప్పా కదా. మీరు పైలోప్లాస్టీ చేస్తుంటారు, 1, 2, 3, 4, 10, 20, 30 అయ్యేటప్పటికి మీకు రిజల్ట్ ఇలా వచ్చి ప్లాటివ్ అయిపోతుంది. ఇంక మీకు పెద్ద 1%, 2% వేరియేషన్ ఉండొచ్చు, అంతేగాని మేజర్ 10%, 20% హైపోస్పేడియాస్లో వేరియేషన్ ఈజ్ హ్యూజ్. సో ఇంకొకటి నేను నా పేషెంట్స్కి చెప్తానండి, చాలా కామన్గా చెప్తాను. నన్ను చాలామంది వచ్చి అడుగుతారు హైపోస్పేడియాస్ సర్జరీ అప్పుడు, అంటే పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ మీ దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉందా హైపోస్ చేయడానికి? అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉందా అడుగుతారు. ఈ రోజుల్లో ఏదో రోబోటిక్ సర్జరీ అని ఇవన్నీ వచ్చేసాయి కదా. నేను చెప్తాను వాళ్ళకి, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పను నేను ఇది. హైపోస్పేడియాస్ సర్జరీ సక్సెస్ అవ్వాలంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Only 3 factors, no 4th factor. 1, the surgeon. 2, the surgeon. 3, the surgeon. So this is one operation where the result is 90% dependent only on the skill of the surgeon. ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ ఇంకోటి లేదు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మేము బైపాస్ సర్జరీ ఉంది. బైపాస్ సర్జరీ సక్సెస్ కావాలంటే సర్జను బాగా చేయాలి, వాడికి వెంటిలేటర్ మీద పెట్టాలి, ఎనస్థీషియాలు, కార్డియాక్ ఎనస్థీషియా అంటే అదొక గోల, లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఆపరేషన్లో సక్సెస్కి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే సర్జన్ యొక్క పాత్ర తగ్గుతుంటుంది, అంటే 10%, 20%, 50%, 60% ఉంటుంది. ఇందులో
సర్జన్ పాత్ర మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ కూడా మినిమం రోల్ ఉంటుంది. ఒక 5%, 10% కూడా కాదండి, 5 to 10% మధ్యలో కేసులు మాత్రమే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటికి ఇన్ఫెక్షన్ రావచ్చు, మనం సర్జరీ చేసే చోట ఇన్ఫెక్షన్ వస్తే కుట్లు ఊడిపోతాయి. బట్ ఐ కెన్ టెల్ యూ విత్ ప్రాపర్ కేర్, ఇప్పుడు మేము అంకురాలో ద హైపోస్పేడియాస్ వీ డూ, అవర్ ఇన్ఫెక్షన్ రేట్ ఈజ్ లెస్ దెన్ 1%. ఎస్పెషలీ ప్రైమరీ కేసుల్లో, పిల్లల్లో ఎస్పెషలీ, చిన్నపిల్లలు రాదండి ఇన్ఫెక్షన్, అడల్ట్స్లో వస్తుంది. అడాలసెంట్స్ అంటే యుక్త వయసు వచ్చి పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళలో మీరు పెన్నిస్ మీద సర్జరీ చేస్తే, హైపోస్పేడియాస్ చేస్తే, వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. ఇప్పుడు హెయిర్ వచ్చేస్తుంది, మనం హెయిర్ షేవ్ చేసినా ఫాలికల్స్ ఉంటాయి, హెయిర్ ఉంటుంది, ప్లస్ ప్రాస్టేట్ గ్లాండ్ వస్తుంది. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ సెక్రీషన్స్ వస్తుంటాయి. ప్రాస్టేట్ గ్లాండ్, చిన్నపిల్లలకి ప్రాస్టేట్ గ్లాండ్ డెవలప్ అయ్యి ఉండదు. మీకు యుక్త వయసు వచ్చి మీకు నూనూగు మీసాల నూతన యవ్వనం రాగానే ప్రాస్టేట్ గ్లాండ్ డెవలప్ అవుతుంది. ప్రాస్టేట్ డెవలప్ అయినప్పుడు ప్రాస్టేట్లో సెక్రీషన్స్ వస్తాయి. ప్రాస్టేట్ సెక్రీషన్స్ కంటైన్ ఏ వెరీ వెరీ షుగరీ, అది ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది దాంట్లో. సో ఇట్స్ ఎ వెరీ స్వీట్ షుగర్. సో ఇట్ విల్ అట్రాక్ట్ బ్యాక్టీరియా. సో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ప్లస్ మీరు పెద్దవాళ్ళలో ఎరెక్షన్స్ వస్తాయి సర్జరీ తర్వాత. చిన్నపిల్లలు ఎరెక్షన్స్ వచ్చినా చాలా మినిమల్ వస్తాయి, పెద్దవాళ్ళలో ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఎరెక్షన్స్ వల్ల, పోస్ట్ ఆపరేటివ్ ఎరెక్షన్స్ వల్ల మనం ఫైన్ సూచర్స్ వాడినవి ఒక్కసారి పెన్నిస్ బెలూన్లా ఉబ్బంగానే పట్టమని దిగిపోవచ్చు. కోర్స్ మేము కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, కొంచెం ఎరెక్షన్స్ మరీ వీ కాంట్ స్టాప్ కంప్లీట్లీ, బట్ అట్లీస్ట్ కొంచెం రెడ్యూస్ చేయడానికి కొద్ది రోజులు మెడిసిన్స్ ఇస్తాము వాళ్ళలో. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. సో ఇన్ఫెక్షన్స్ అనేవి అట్లీస్ట్ మా చేతుల్లో స్లైట్లీ హయ్యర్ ఇన్ ద అడాలసెంట్ అండ్ అడల్ట్ పాపులేషన్. బట్ ఇన్ చిల్డ్రన్ hypospadias, our infection rate is where, so you can maintain. ఒక్కొక్కసారి మనము సర్జరీ తర్వాత యూరిన్ అంటే స్టిచెస్లో నుంచి యూరిన్ రాకుండా స్టిచెస్ హీల్ అవ్వాలంటే ఒక పైప్ పెడతాం మనం. ఒక 1 week to 2 weeks డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ హైపోస్పేడియాస్ మనం చేసిన ప్రొసీజర్ని బట్టి 1 week 2 weeks దాకా ఒక పైప్ పెడతాం. ఒక్కొక్కసారి ఆ పైప్ బ్లాక్ అయిపోయి పక్క నుంచి యూరిన్ వస్తుంది. మనం ఇంత పెద్ద పైప్ పెట్టలేం కదా, చిన్నపిల్లల్లో ఇంత చిన్న పైప్ పెడతాము, అది ఒక్కొక్కసారి బ్లాక్ అవ్వచ్చు. ఇలాంటి కారణాల వల్ల హైపోస్పేడియాస్ సర్జరీ ఫెయిల్ అవ్వడము, మైనర్ కాంప్లికేషన్ రావడం అనేది 5% మాత్రమే. ఓకే, రిమైనింగ్ మొత్తం 95% డిపెండ్స్ అపాన్ ది సర్జన్ ఓన్లీ. సర్జన్ ఓన్లీ. ఒక క్యూరియస్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేశారు, ఏడాదికి ఎన్ని చేస్తారు? ఈ రోజున యాజ్ ఆన్ టుడే నేను ఏడాదికి ఆల్మోస్ట్ 200 దాకా చేస్తున్నాను. 180 నుంచి 200 దాకా చేస్తున్నాను. సమ్మర్లో హైపోస్పేడియాస్ సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటాయి, హాలిడేస్ కదా, అందుకని చాలా మంది సమ్మర్లో చేయించుకుంటారు. అవి ఎలెక్టివ్ కేసు కదా, ఎమర్జెన్సీ కాదు, ఏం కాదు, వాడికి ఇప్పుడు ఏమో కంగారే వచ్చింది కాబట్టి సమ్మర్లో చాలా మంది వస్తారు. బట్ టోటల్గా 180 to 200 ఈజ్ మై నంబర్ టుడే. ఓకే, పర్ ఇయర్ సంవత్సరానికి. అన్ఫార్చునేట్లీ నేను నా ఇనీషియల్ 10 yearsలో హైపోస్పేడియాస్ కౌంట్స్ లేవు నా దగ్గర. బట్ లాస్ట్ 10-15 ఏళ్లలో చూస్తేనే ఐ హావ్ క్రాస్ 2500, 3000. అంటే మీ అన్ని ఆపరేషన్ చేసిన సర్జన్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇట్లా 200 చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక సింగిల్ సర్జన్ 200 ఆపరేషన్లు సంవత్సరానికి చేసేవాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు. అంటే ఐ కెనాట్ క్లెయిమ్ 100% ఫర్ దిస్, బట్ నేను మీటింగ్స్లో వాటిలో వెళ్తూ ఉంటాను, నాకు తెలుసు కదా, జనరల్గా అందరు తెలుస్తారు కాబట్టి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ ప్రాక్టీస్లో అసలు ఇంపాసిబుల్, మర్చిపోండి. 10, 15, 20 చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు పర్ సర్జన్. నేను చెప్తున్నా, నాకు తెలుసు కదా. ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, బికాస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఒక మొత్తం డిపార్ట్మెంట్లో ఒక 10 మందో 8 మందో సర్జన్ ఉంటే వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి 200 చేస్తారేమో, కానీ సింగిల్ సర్జన్ 200 చేయడం నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయరు. నాకు తెలిసి సింగిల్ సర్జన్ 100 చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. ప్రపంచంలోనే సింగిల్ సర్జన్ 50-100 చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే. చైనా గురించి నాకు తెలియదు, చైనా డేటా పెద్ద బయటికి రాదు, బట్ తక్కువ మంది ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును,
మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం హైపోస్పేడియస్ అనేది సెకండ్ హైయెస్ట్ అంటే బర్త్ డిఫెక్ట్లో అనుకున్నాము. ఫస్ట్ వృషణాలు బయటకు రాకపోవడం అనుకున్నాము. సో దాని గురించి కూడా పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో వృషణాలు బయటకు రాకుండా ఉండడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, వాటిని ప్రారంభంలో ఎలా గుర్తించాలి, అదే రకంగా ఎలాంటి చికిత్స విధానాలు ఉంటాయి? ఆ వృషణాలు బయటికి రావడానికి మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే హైపోస్పేడియాస్ లాగే దానికి కూడా మనకు కారణం తెలియదు. ఓకే, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల రాకపోవచ్చు, కానీ అది మళ్ళీ మైనారిటీ. 95% కంటే ఎక్కువ పేషెంట్స్లో మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. ఓన్లీ వృషణాలు మటుకు బయటికి రావు, ఒకటి కానీ రెండు కానీ. సో ఇది ఎలా గుర్తించాలంటే, అది జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఇప్పుడు అంకురాలో డెలివరీ అయింది. డెలివరీ అయితే ఏమవుతుందంటే, ఒక పీడియాట్రిషియన్ విల్ అటెండ్ ద డెలివరీ. నార్మల్ డెలివరీ అయినా డెలివరీ అవ్వగానే ఒక పీడియాట్రిషియన్ చూస్తారు బేబీ. చూసినప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ దే విల్ ఆల్సో ఎగ్జామిన్ ద టెస్టిస్. మామూలుగా కళ్ళు, ముక్కు అన్నీ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, బొడ్డు ఎలా ఉంది, టెస్టిస్ ఎలా ఉంది, పెనిస్ ఎలా ఉంది, ఏనల్ ఓపెనింగ్ ఉందా లేదా. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏ పీడియాట్రిక్ స్పెషలిస్ట్. సో న్యూ బార్న్ బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ చూడాల్సినవి ఇవన్నీ. సో వాళ్ళు గుర్తుపట్టేస్తారు. వాళ్ళు గుర్తుపట్టేసి ఇది టెస్టిస్ ఒకటి ఒకటో రెండో కిందకి రాలేదని చెప్పి వాళ్ళు వెంటనే మాకు రెఫర్ చేస్తారు. యూజువల్గా మాకు పంపిస్తారు. మేము చూసేసి యూజువల్గా 6 months పాటు ఏం చెయ్యం, 6 monthsకి రమ్మని చెప్తాం. ఎందుకంటే చెప్పా కదా 6 monthsలో కిందకి రావచ్చు దాని అంతదే అని చెప్పి. సో వీ కాల్ దెమ్ బ్యాక్ ఎట్ 6 months. సో మిస్ అయ్యేది ఎక్కడంటే, మన డిస్ట్రిక్ట్స్లోనో లేకపోతే ప్రైమరీ సెంటర్లోనో అక్కడ డెలివరీ అయినప్పుడు ఆ పర్టికులర్ అక్కడ ఉండే డాక్టర్ మే నాట్ బి ట్రైన్డ్ టు ఎగ్జామిన్ ద చిల్డ్రన్. అలాంటప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ చూసుకోవడం అనేది చాలా ఈజీ. ఓకే. సో ఎస్పెషల్లీ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు, వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు పైకి కింద తిరుగుతుంటాయి అవి. సో చాలా కష్టం వాటిని ఉన్నాయో లేవో చెప్పటం. వీళ్ళు నిద్రపోయేటప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు అవి కిందకు వచ్చి కూర్చుంటాయి స్క్రోటంలో. సో పేరెంట్స్ దే కెన్ వెరీ ఈజీలీ సీ. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ డాక్టర్ గారిని అడిగితే ఆ డాక్టర్ గారు చూసి చెప్తారు. సో ఇది రికగ్నైజ్ చేయడానికి మార్గం. ఇప్పుడు ఈ హైపోస్పేడియస్లో కానీ లేదా ఇప్పుడు ఈ వృషణాల కిందికి రాకపోవడం విషయంలో కానీ, అంటే మనం సర్జరీ చేసిన తర్వాత హౌ ఈజీ ఇట్ ఈస్ టు రికవర్, అంటే మనం వాళ్ళు వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోండి చెప్పడానికి కరెక్ట్ ఇప్పటిదాకా చేసిన సర్జరీలో అంటే ఏది సక్సెస్ రేట్ ఎంత ఉంది, రికవర్ కావడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా వీలైతే ఖర్చు విషయం ప్రైవేట్లో. కరెక్ట్. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్, అదే మన వృషణాల కిందకి రాకపోవడం అనేది 2 రకాలు ఉంటాయి. వాటిలో వెరీ వెరీ బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏమిటంటే పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. అంటే చేతికి తగులుతోంది, గజ్జల్లో, అంతే కదా, స్క్రోటంలో లేదు, కింద సంచిలో లేదు, గజ్జల్లో చేతికి తగులుతూ ఉంటుంది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు. దాన్ని అంటే అది పొట్టలో నుంచి కిందకు వచ్చింది కానీ గజ్జలు దాటి కింద స్క్రోటంలోకి రాలేదు, కొంత దూరం ప్రయాణించింది, అక్కడ అయిపోయింది. సో వాటికి సర్జరీ pretty స్ట్రైట్ ఫార్వర్డ్, ఆ కింద నుంచే తీసుకొచ్చేయచ్చు వాటిని కిందకి. ఓకే. రెండోది నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్. నాన్ పాల్పబుల్ అంటే చేతికి తగలట్లేదు, స్క్రోటంలోనే లేదు, గజ్జలోనూ తగలట్లేదు, అవి పొట్టలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా పొట్టలో ఉంటే మనకు తగలదు కదా, పేగుల మధ్యలో పడి ఉంటుంది అది. సో వాటికి మనం లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అంటే పొట్టలో చూడాలి, పొట్టంతా కోసి చూడడం కంటే ఒక చిన్న టెలిస్కోప్ తీసుకుని పొట్టు దగ్గర పొట్టలో పెడితే మనకి మ్యాగ్నిఫికేషన్లో స్క్రీన్లో కనపడుతుంది మొత్తం అంతా లాప్రోస్కోపీలో. సో నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్కి లాప్రోస్కోపీ చేస్తాం, పాల్పబుల్ టెస్టిస్కి ఒక చిన్న ఆపరేషన్ ద్వారా కిందకు తీసుకొచ్చేస్తాం. సో జనరల్గా మీకు పొట్టలో ఉన్నదైనా ఒక్కొక్కసారి పొట్టలో చాలా పైకి ఉంటే వాటిని 2 స్టేజెస్లో కిందకు తేవాల్సి ఉంటుంది, 2 స్టేజెస్లో. ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో ఆ టెస్టిస్ పుట్టక ముందే అది డ్యామేజ్ అయిపోయి చిన్నగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాటిని తీసేస్తాం, ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్డిసెండెడ్ టెస్టిస్లో సెల్స్ చచ్చిపోవడమే కాకుండా
ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి వాటిని కిందకి తీసుకొస్తాము, లేదా మరీ చిన్నగా అయిపోతే తీసేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కిందకి తీసుకురావడమే. సో ఇది ఏదైనా కానీ 1 అవర్లో సర్జరీ అయిపోతుంది. ఎనస్థీషియా ఇవ్వడం కానీ సర్జరీ చేయడం కానీ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో 1 అవర్లో అయిపోతుంది. 1 డేలో బేబీని డిశ్చార్జ్ చేస్తాం. యాక్చువల్గా పొద్దున్న చేసి సాయంత్రం కూడా పంపించవచ్చు. పొద్దున్న చేసేసి సాయంత్రం ఇంటికి పంపించవచ్చు. కాకపోతే మనకేంటంటే చిన్న బేబీస్కి ఎనస్థీషియా ఇస్తున్నాం, సర్జికల్ కోసం కాదు, ఎనస్థీషియా ఇస్తున్నాం కాబట్టి మనము 24 అవర్స్ ఉంచుకుంటాం హాస్పిటల్లో. చైల్డ్ కంప్లీట్గా రికవర్ అయిపోయి ఫీడింగ్ అది తీసుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం మన ప్రోటోకాల్ ప్రకారం. సో టెస్టికల్ లేకుండా పుట్టడం ఉంటారా సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒకటి చిన్నగా ఉంటే తీసేస్తాం, కానీ మొత్తానికి లేకపోయి కేసెస్ కూడా చూసారు ఏమన్నా? ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే, ఒకటి అలా చూస్తాం. ఓకే, మీ మొత్తం ఎక్స్పీరియన్స్ లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్? లైక్ చాలా తక్కువ సార్, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయం, కన్ఫర్మ్ చేసుకోవాలంతే. ఎందుకంటే చాలా రేర్. ఎక్స్పెరిమెంట్ లా ఫ్యూచర్ లో రాదు. 2 టెస్టెస్ లేకపోతే ఇంకొచ్చే అవకాశం ఏముంది? ఓకే, లేదు, అది రేర్. లక్కీగా టెస్టిస్ అసలు తయారు కాలేదు అనే సిచ్యువేషన్ వెరీ అన్కామన్. కామన్గా టెస్టిస్ తయారవుతుంది కానీ ఏదో కారణం వల్ల పైన ఆగిపోతుంది, ఒక్కొక్కసారి చిన్నగా అయిపోతుంది. మన గజ్జల్లో తగిలే పాల్పబుల్ టెస్టిస్కి అయితే 95% ప్లస్ రిజల్ట్ ఉంటుంది, సక్సెస్. అంటే కింద తెచ్చి పెట్టిన తర్వాత అది మళ్ళీ పైకి వెళ్ళిపోవడము అది కూడా వెరీ రేర్. ఐ వుడ్ సే లెస్ దెన్ 5% ఛాన్స్. పొట్టలో ఉన్న టెస్టిస్ అంటే బాగా పొట్టలో పైకి ఉండి దాన్ని కిందకి తీసుకొచ్చి ఒక్కొక్కసారి బాగా పొట్టలో చాలా పైకి ఉంటే 2 స్టేజ్లో కింద తీయాల్సి వస్తుంది. అంటే ఒక స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ చేసి 6 months తర్వాత సెకండ్ స్టేజ్లో కింద తీసుకొస్తాం. అలా చేయాల్సి వచ్చినా కానీ 80 to 85% సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. హైపోస్పీడియా సార్, అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు సర్జరీ? హైపోస్పీడియా సర్జరీ 2 to 3 hours పడుతుంది. సో కొద్దిగా క్లిష్టమైన ఆపరేషన్. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ సర్జరీ కాబట్టి మేము వి యూజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వాడి అట్లీస్ట్ ఒక 2.5 to 3 times మ్యాగ్నిఫికేషన్ వాడి వెరీ ఫైన్ సూచర్స్ అవి వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి వీ డూ ద సర్జరీ. సో అప్రాక్సిమేట్లీ 2 to 3 hours is an average time. In very severe cases it may take 4 hours, but 2 to 3 hours is an average time. And 1 day లో డిశ్చార్జ్ చేస్తాం. 1 day లో డిశ్చార్జ్ చేసేస్తాం హైపోస్పీడియాస్. మేము అంటే ఒక డ్రెస్సింగ్ పెడతాము, యూరిన్ పైప్ పెడతాం. 1 day లో మదర్కి అంటే హైపోస్పీడియాస్ సర్జరీ ఎంత కాంప్లికేటెడో పోస్ట్ ఆపరేటివ్ కేర్ మేము అంత సింప్లిఫై చేసాము పేరెంట్స్ కోసం. మాటికి డ్రెస్సింగ్ తీసి చూసి మళ్ళా పెట్టి వాడు ఏడుస్తుంటాడు పిల్లోడు. ఒకప్పుడు నా ట్రైనింగ్ అప్పుడు కూడా చేసేవాళ్ళం అది. 2 రోజులు అవ్వగానే డ్రెస్సింగ్ తీసి గాయం ఎలా ఉందో చూసి మళ్ళీ డ్రెస్సింగ్ పెట్టి. ప్రతిసారి ఎనస్థీషియా ఇవ్వలేం కదండి, సర్జరీ కంటే ఎనస్థీషియా ఇస్తాము. మళ్ళీ ప్రతిసారి ఎనస్థీషియా ఎక్కడ ఇస్తాను? మీరు డ్రెస్సింగ్ తీసినప్పుడు వాడు వాడి చిన్నపిల్లలు నీకు నొప్పి పెట్టదాలంటే వాడు ఊరుకుంటాడు, వాడికి ఏం తెలుసు, కొత్త మనిషిని చూడగానే ఏడుస్తాడు వాడు. సో వీ డోంట్ డూ ఆల్ దాట్. సో డ్రెస్సింగ్ చేసాము, ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అయిపోయాక మేము డ్రెస్సింగ్ చేసి యూరిన్ పైప్ పెట్టింది 1 week తర్వాత డ్రెస్సింగ్ తీసేస్తాము. మళ్ళా డ్రెస్సింగ్ పెట్టడం అనేది ఉండదు. ఓకే, ఆఫ్టర్ 1 week. సో 1 day లో డిశ్చార్జ్ చేసేస్తాం. హౌ టు లుక్ ఆఫ్టర్ ద డ్రెస్సింగ్ అండ్ ద చైల్డ్, ఆ పైప్ని అనేది మదర్కి నేర్పిస్తాము. వెరీ ఈజీ, వెరీ సింపుల్, వీ హ్యావ్ మేడ్ ఇట్. నా దగ్గర చాలామంది ఆపరేషన్ చేయించుకుని వాళ్ళు ఊళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ డే. విజయవాడ, వైజాగ్ వెళ్ళిపోతారు, రాజమండ్రి వస్తారు, చాలామంది వస్తారు అక్కడి నుంచి. ఆపరేషన్ పంపించేస్తాను. 1 week తర్వాత అక్కడుండే ఇప్పుడు విజయవాడలో అంకురా ఉంది, అంకురాలో పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు, అతను డ్రెస్సింగ్ తీసేస్తాడు. ఓకే, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేటివ్. అంటే అంటే చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా కదా, ఆ 2-3 గంటల్లో సర్జన్ ఆపరేషన్ థియేటర్లో ఏమి చేశాడు అనే దాన్ని బట్టే రిజల్ట్ 90%, 95% ఆధారపడుతుంది. అంటే సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు? హైపోస్పీడియాస్లో వెరైటీస్ ఉంటాయి కాబట్టి మనం అండర్చిన టెస్టిస్లో లాగే హైపోస్పీడియాస్లో మళ్ళీ బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాలండి. ఒక రకం ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ హైపోస్పీడియాస్.
చెప్పా కదా, మైల్డ్, మోడరేట్, సివియర్. వెరీ సివియర్ కేసెస్ కొన్ని ఉంటాయి. అంటే ఏవంటే ఆడో మగ కూడా తెలియదు కొంతమందికి. అంటే పెనిస్ చాలా చిన్నగా ఉంటుంది, హోల్ ఎక్కడో కింద స్క్రోటం మధ్యలో ఉంటుంది, మైక్రో పెనిస్ అంటాం, పెనిస్ ఇంతే ఉంటుంది, చూడంగానే అసలు ఆడో మగో తెలియదు. టెస్టిస్ కూడా ఒక టెస్టిస్ కింద ఉండొచ్చు, ఒకటి పొట్టలో ఓవరీ ఉండొచ్చు, వాళ్ళకి యూట్రస్ ఉండొచ్చు, చెప్తున్నా. సో ఇది దే కమ్ అండర్ డిఫరెంట్ కేటగిరీ దట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ హియర్. అంటే అవి లక్కీగా దే ఆర్ less than 5%. సో 95% ఆఫ్ హైపోస్పేడియాస్ దే డోంట్ ఫాల్ ఇంటు దట్ కేటగిరీ. సో హైపోస్పేడియాస్, టెస్టిస్ రెండు బాగానే ఉన్నాయి, ఆ కేసులో 95%. సో వాటిల్లో మైల్డ్, మోడరేట్ హైపోస్పేడియాస్ అంటే ఒకే స్టేజ్లో ఆపరేషన్ చేసేస్తాం. అంటే ఒక్క ఆపరేషన్లోనే వంకర సరి చేయడము, హోల్ పైకి తీసుకురావడము, పెన్నిస్ మొత్తం షేప్ తీసుకురావడము చేసేస్తాం. సో సర్జరీలో మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఈ పైన చర్మం ఉంది కదా, సగము ఫోర్ స్కిన్, అది నిలువెత్తు బంగారం ఇచ్చినా దాన్ని కొనలేము, అది బంగారంతో సమానం. ఎస్పెషలీ ఇది కొంతమంది ముస్లిమ్స్కి ఇంపార్టెంట్ మనం కన్వే చేయాలి. అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు సుంతి చేసేస్తారు, వాళ్ళందరికీ సుంతి చేస్తారు కదా. ఒక్కొక్కసారి లోకల్ వాళ్ళ దగ్గర ఎవరు సుంతి చేయించుకుంటే వాళ్ళకి హైపోస్పేడియాస్ తెలియక ఇది లేపేస్తారు ఈ చర్మం. మళ్ళీ చర్మంగా ఆడ దొరకదు మనకి. ఆ చర్మంతోనే మన రీకన్స్ట్రక్షన్ అంతా చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ ఉంది హోల్ అనుకోండి, ఇక్కడ దాకా మనం పైప్ తయారు చేయాలి కదా, యూరిన్ పైపు. వాళ్ళు హైపర్స్పేడియా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సుంతి చేయాలి. సుంతి అసలు చేయకూడదు, ఎందుకంటే మనము చేసే ఆపరేషన్లో సుంతి అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎందుకంటే సగం చర్మం లేదు, ఈ సగాన్ని మనం ఈ సగం తోటి మనము ఈ పైప్ తయారు చేయడం అవన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు యూరిన్ పైప్ తయారు చేయాలి కదా నేను, ఇప్పుడు ఇక్కడ హోల్ ఉంది వాడికి, ఈ 1 ఇంచో 2 సెంటీమీటర్సో పైప్ నేను తయారు చేయాలి. అదేంతో చేస్తాను, టిష్యూస్ ఈ పైన చర్మంతోనే చేస్తాం. ఆ పెన్నిస్ మీద చర్మమేమే కాబట్టి ఆ చర్మం చాలా స్మూత్గా ఉంటుంది, దాంట్లో హెయిర్ రాదు. మీరు హైపోస్పేడియాస్లో యూరిత్రా తయారు చేసే చర్మంలో హెయిర్ రాకూడదు రేపు పొద్దున. ఇప్పుడు ఇక్కడ కండిషన్ అంటే హెయిర్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెన్నిస్ మీద ఉన్న చర్మం, పైన ఉన్న ఎక్స్ట్రా చర్మం ఉంది కదా, అదే మనకి బంగారం. సో దాంతో తయారు చేస్తాం. సో అది చేసిన తర్వాత కింద లేదు చర్మము, పైన యూజ్ చేసి, సో ఒక నార్మల్ పిల్లోడికి సొంతి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్ హైపోస్పేడియాస్ తర్వాత. పేరెంట్స్కి అదే చెప్తాము, బాబు ఒక నార్మల్ పిల్లోడు అనుకో. ఇప్పుడు చాలామంది పిల్లలకి, నార్మల్ పిల్లలకు కూడా స్కిన్ టైట్గా ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సుంతి చేస్తుంటాం. సో ఈ పిల్లాడికి కూడా రేపు పొద్దున ఎవరైనా చూస్తే ఓహో వీడికి సుంతి చేశారేమో అనుకోవాలి, కానీ హైపోస్పేడియాస్ వల్ల సర్జరీ చేశారని అనుకోకూడదు. అది దట్ ఈస్ ద బెస్ట్. అంటే హైపోస్పేడియాస్లో ఐడియల్ రిజల్ట్ అది. మైల్డ్, మోడరేట్ హైపోస్పేడియాస్లో సింగిల్ స్టేజ్లో సర్జరీ అయిపోతుంది. అంటే ఈ రీకన్స్ట్రక్షన్ అంతా 1 స్టేజ్లో అయిపోతుంది. అవర్ సక్సెస్ ఈజ్ 95% ఇన్ దోస్ కేసెస్. అవర్ సక్సెస్ ఈజ్ 95% ఇన్ దోస్ కేసెస్. అంటే 100లో 95 కేసుల్లో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేయటం కానీ మళ్ళీ ఏమన్నా ప్రొసీజర్ చేయటం కానీ అవసరం పడదు. ఇఫ్ సర్జన్ ఇస్ గుడ్ ఒకటే కండిషన్ అది, ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ చెప్పా కదా. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు నేమ్ 10 ఫ్యాక్టర్స్, ఐ విల్ సే సర్జన్ 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 సర్జన్. సో దట్ ఈస్. సో సెకండ్ కేటగిరీ ఈజ్ ద సివియర్ హైపోస్పేడియాస్, వేర్ వంకర బాగా ఎక్కువ ఉండి హోల్ కింద ఉండి వాళ్ళకి 2 స్టేజ్ రిపేర్ చేయాల్సి వస్తుంది, 2 స్టేజెస్లో ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టేజ్ చేసి 6 months to 1 year మధ్యలో సెకండ్ స్టేజ్ చేస్తాం. అంటే వాళ్ళకి వంకర సివియర్గా ఉంటే ద ఎంటైర్ ఫస్ట్ స్టేజ్ విల్ బి స్పెంట్ ఇన్ మేకింగ్ ద పెనిస్ స్ట్రైట్, బాడీ కరెక్షన్ అంటాం. అది చేసేటప్పటికి ఏమవుతుందంటే అలాంటి కేసుల్లో కింద ఇంకా టిష్యూస్ ఏం మిగలవు మనకి రీకన్స్ట్రక్షన్కి. హోల్ ఇక్కడనే ఉంటుంది, వంకర కరెక్ట్ అయ్యేటప్పటికి కింద ఇంకా రీకన్స్ట్రక్షన్ టిష్యూస్ ఏం మిగలవు. సో అప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే వంకర కరెక్ట్ చేశాక మళ్ళీ పైన చర్మమే ఇక్కడ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసుకుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రాఫ్టింగ్ చేసుకుంటాం. అక్కడతో ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. సో ఈ గ్రాఫ్ట్ హీల్ అయ్యి వంకర సరైపోయి అది ఆ ఎక్స్టెన్సివ్ సర్జరీ అంతా హీల్ అయిపోవడానికి 6 months మినిమం పడుతుంది. సో 6 months తర్వాత యూజువల్గా 6 months నుంచి 1 year మధ్యలో సెకండ్ స్టేజ్లో మనము ఆ చర్మంతో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం కదా, దాంతో మళ్ళీ యూరిన్ పైప్ తయారు చేసి దానిపైన మళ్ళీ రౌండ్ షేప్ అది తీసుకొచ్చి సేమ్ మళ్ళీ
నార్మల్ సర్కంసైజ్డ్ పీనిస్, ఆ రిజల్టే ఇస్తాం. సో ఈ సివియర్ కేసుల్లో 2 స్టేజ్ చేయాల్సి వచ్చిన కేసుల్లో అవర్ రిజల్ట్ ఈజ్ అగైన్ 90 to 95% సక్సెస్. ఇంకొకటి సార్ చిన్న డౌట్. సో ఇప్పుడు సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతోంది. సో మీరు 2000కు పైగా ఆపరేషన్ చేశారు, 300 పైగా టెక్నిక్స్ ఉన్నాయి. సో మీ 200 పైగా ఆపరేషన్స్ మనం లోడ్ చేసి వి వాంట్ వివిఎస్ చంద్రశేఖరం స్టైల్ ఆఫ్ టెక్నిక్ అంటే రోబోట్స్ చేయవా? ఫ్యూచర్లో చెప్తున్నా నేను, కెన్ వి రిప్లేస్ యువర్ టెక్నిక్ టు రోబోట్స్? అంటే రాబోన్న రోజుల్లో నెక్స్ట్ 10 years వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? ఇప్పుడు మీరు రోబోటిక్ సర్జరీ మనం అంటున్నాం కదా, వీఆర్ సేయింగ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో కూడా రోబోట్ డజంట్ ఆపరేట్, ఇంకా ఆ స్టేజ్ మనకు రాలేదు. వైద్యుడు ఉండాల్సిందే, వైద్యుడే కలపాల్సిందే. సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఇతను లేక ఈమె ఫీమేల్ సర్జన్స్ కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఎలా ఫింగర్స్ కదిలిస్తే రోబోట్ లోపల అలా కదులుతుంది. అంతేగాని సర్జన్ ఈజ్ అదే రోబోట్. మీరు ఇంకా రోబోట్ ని ప్రోగ్రామ్ చేసి నువ్వు పోయి పైలోప్లాస్టీ చేసిరా అంటే చేసే పరిస్థితి ఇంకా రాలేదు. వస్తే బాగానే ఉంటుంది, బట్ ఇంకా రాలేదు. ఈ రోజు అగైన్ చాలా మంది పేరెంట్స్ అని అడుగుతారు, ఇది ఒక అపోహ ఒక రకంగా చెప్పాలంటే. మీకు తెలుసు కానీ మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా మందికి తెలియదు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అడుగుతారు, సార్ రోబోటిక్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది సార్? హైపోస్పీడియస్ కాదు, దేనికైనా సరే. నేను అంటాను, ఎందుకమ్మా అంటే హ్యూమన్ ఎర్రర్ ఉండదు కదా సార్ అంటారు. ప్రిసైజ్ కట్, లెస్ బ్లడ్ అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇవన్నీ హాస్పిటల్ ప్రమోట్ చేస్తున్నాయి కదా సార్. సో వాళ్ళకి ఇప్పుడు అమ్మా రోబోట్ సర్జరీ చేయదమ్మా, ద సర్జన్ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోట్ టు డూ ద సర్జరీ. కాబట్టి అల్టిమేట్ గా చేసేది సర్జనే అని నేను వాళ్ళకి జోక్గా చెప్తాను. మేము రోబోటిక్ సర్జరీ చేస్తామా అని చెప్తాను. అవునా సార్ అంటారు. అవునమ్మా, ఇక్కడ రోబోట్ మీతో మాట్లాడుతుంది కూడా అని చెప్తాను. అంటే నేనే రోబోట్, ఇక్కడ మీతో మాట్లాడుతుంది కూడా అని చెప్తాను. బట్ ఫ్యూచర్లో అంటే ఇట్స్ పాసిబుల్, ఫ్యూచర్లో దట్ ఈస్ పాసిబుల్. సో నేను పుస్తకం విషయానికి వస్తే నేను ఏం చేశానంటే, ఈ 20-25 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది ఏ టెక్నిక్స్ అయితే నాకు బెస్ట్ రిజల్ట్, ఇప్పుడు నేను చెప్పిన 90-95% రిజల్ట్స్ కన్సిస్టెంట్గా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటేనండి, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన హ్యూమన్ బ్రెయిన్ చాలా విచిత్రమైంది. ఇట్ విల్ ట్రై టు హైడ్ అవర్ ఫెయిల్యూర్స్, వీ రిమెంబర్ ఓన్లీ అవర్ సక్సెసెస్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్. అందుకే డేటా మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ డోంట్ రికార్డ్ మై ఫెయిల్యూర్స్ అండ్ ఐ డోంట్ అనలైజ్ మై డేటా, ఐ విల్ ప్రాబబ్లీ నాట్ రిమెంబర్ దమ్. ఐ విల్ సే ఎక్కడో ఒకటి ఏదో పోయి ఉండొచ్చు కానీ అన్నీ సక్సెస్ ఏనండి అంటాం మనం, ఉండదు అట్లాగా. సో ఈ డేటా అనాలిసిస్లో ఏ కేసులు అయితే మనకి, ఏ టెక్నిక్స్ అయితే మనకి కన్సిస్టెంట్గా సక్సెస్ ఇచ్చాయో, ఆ కన్సిస్టెంట్గా సక్సెస్ ఇచ్చిన వాటిని క్రోడీకరించి నేను పుస్తకం రాశాను. ఓకే. సో దిస్ ఈస్ బేసికలీ ఫర్ ద క్వాలిఫైడ్ సర్జన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫర్దర్ ఇన్ హైపోస్పీడియస్, టు నో ద బెస్ట్ టెక్నిక్స్ ఫ్రమ్ బెస్ట్ సర్జన్. అది అంటే ఏ కేసులో ఎలాంటి సిచ్యువేషన్లో ఏ టెక్నిక్ ఎందుకు చూస్ చేసుకోవాలి, అది ఎలా చేయాలి. See, 50% is choosing the correct technique. For correct situation. Only 50% is your skill in actually doing the surgery. Yes. As I told you, you may be a very skillful surgeon, but if you choose the wrong technique, it's not going to work. Okay. You may be a skillful player. Yes, absolutely. If you choose the wrong shot, cricket lo, out అవుతారు. సో ఇది ఓకే. సో అంటే ఇప్పటిదాకా చేసిన ఆపరేషన్, చాలా ఆపరేషన్ చేశారు కదా సార్, 1000 పైగా ఆపరేషన్స్ చేసి ఉంటారు కదా. సో అందులో అంటే ఇన్ ఆపరేషన్ థియేటర్లో మీరు చూసిన అంటే వైల్డెస్ట్ థింగ్స్ ఏంటి? అంటే యూ హ్యావ్ సీన్ సో మెనీ, అంటే ప్రమాదకరంగా వచ్చినా సేవ్ చేసినాయి, అప్పుడు ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళగానే ఇది ఏంది నేను చేయగలనా అని అనుకుని కంప్లీట్ చేసినాయి. కరెక్ట్. అలాంటివి చాలా చూసామండి. అలాంటివి ఎస్పెషల్లీ ట్యూమర్స్లో చాలా కామన్. అంటే ఈ సర్ప్రైజెస్ లేకపోతే ఈ సర్జికల్గా మనకి బాగా టెన్స్ మూమెంట్స్ వచ్చేవి చాలా ఉన్న ట్యూమర్స్లో చాలా కామన్ అవి. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ మనము సాలిడ్ ట్యూమర్స్, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి ట్యూమర్స్, అవి డీల్ చేస్తాం మనము. సో అవి చేసేటప్పుడే మీకు ఎక్కువ ఇట్లాంటివి కలుగుతుంటాయి. కిడ్నీ ట్యూమర్ ఒకటి ఆపరేషన్ చేసేటప్పుడు మా బాస్ నేను ఇద్దరం చేస్తున్నాము.
సో చేసేటప్పుడు అది మెయిన్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉంటుందో వీనకేవా అని, ఆ వీనకేవా ఇంజూర్ అయింది. ఓకే, అది ఆ కిడ్నీ మీద ఇట్లా ఆల్మోస్ట్ చుట్టుకునింది ఆ ట్యూమర్ కి. అంటే పెద్ద ట్యూమర్ ఉంటుంది కదా, పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ మిగతా చుట్టూ ఉండే రక్తనాళాలన్నీ కూడా డిస్ప్లేస్ అయిపోతాయి. అవి ఉండాల్సిన చోట ఉండవు, నార్మల్ అనాటమీ లాగా ఉండదు అది. సో అది అప్పుడు వీ కుడ్ రిపేర్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండ్ ద చైల్డ్ డిడ్ వెరీ వెల్. అలాగే ఇంకొకసారి అయోటా అంటాం. అయోటా అంటే ఏ బిగ్గెస్ట్ బ్లడ్ వెజల్ ఇన్ ద బాడీ. అయోటిక్ ఇంజురీస్ రిపేర్ చేశాము. సో ఈ ట్యూమర్స్ అప్పుడే మెయిన్గా మనకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు అంటే మీ గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే 1-2 కేసెస్, ఇంట్రెస్టింగ్ కేసెస్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే త్రూ యువర్ మాస్టర్ స్కిల్స్ కానీ, లేదా కెరీర్ని మలుపు తిప్పినాయి కానీ, లేదా అనూహ్యంగా ఆపరేషన్ థియేటర్లో కొత్తగా వచ్చి మళ్ళీ సమసిపోయినాయి కానీ? చాలా ఉన్నాయండి. నేను ద బెస్ట్ కేసెస్ నేను కన్సిడర్ చేసేవి ఏంటి అంటే, ఇది వల్ల కాదు అనుకున్నది మనము ప్రయత్నం చేసి వాళ్ళకు ఒక రిలీఫ్ ఇవ్వగలిగింది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ, చాలామంది సర్జరీ అవసరమని చెప్పింది, నేను సర్జరీ అవసరం లేదని పంపించేసిన కేసు. అవి నాకు మ్యాక్సిమం రీసెంట్గానే జరిగింది, లాస్ట్ వీక్ జరిగింది యాక్చువల్గా. అంటే ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ డెసిషన్. మై బిలీఫ్ ఈజ్ చాలా సర్జరీ చేస్తామండి మనం, బట్ ద బెస్ట్ సర్జన్ ఈజ్ సమ్వన్ హూ నోస్ వెన్ నాట్ టు ఆపరేట్. ఆపరేషన్ ఎప్పుడు అవసరం లేదు అని తెలిసిన వాళ్ళు బెస్ట్ సర్జన్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. లాస్ట్ వీకే జరిగింది. వేరే స్టేట్ నుంచి ఒక పేషెంట్, 3 months 4 months బాబు, వాడికి ఏదో ప్రాబ్లం ఉంది. అది ఏవో టెస్టులు చేశారు. టెస్టులు చేసి అక్కడ చాలా హాస్పిటల్స్ తిరిగాడు. వాళ్ళందరూ కూడా సర్జరీ అవసరం అని చెప్పారు. అతను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్, ఇది ఫాదరే చెప్పాడు నాకు, వాళ్ళు రాసి కూడా ఇచ్చారు, వాళ్ళు దే రిటర్న్ థ్యాంక్ యూ లెటర్. సో హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్స్ తిరిగారు. అందరూ సర్జరీ అవసరం అని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్గా అందరూ దాన్ని ఓపెన్ సర్జరీ చేస్తామన్నారు. నేను ఒక్కడిని ల్యాప్రోస్కోపీ చేస్తాను. అతనికి తెలుసు, అది కనుక్కున్నాడు, నేను దాన్ని ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తానని. కాబట్టి అతను పాపం అసలు చూడండి, నాకు ఒక్కొక్కసారి నేను చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్, యూ కెన్ కట్ దిస్ ఇఫ్ యూ వాంట్ లేటర్. సో ఐ ఫీల్ పేరెంట్స్ మ్యాక్సిమం లవ్ చేసేది ఎవరిని? పిల్లల్ని. అంతే కదా. మనకేమో దెబ్బ తగిలినా మనం బేర్ చేసుకుంటాం, పిల్లవాడు తగిలితే మనం అంతే. రేపు ఏమైనా కొనాలన్నా కానీ ఫస్ట్ పిల్లల గురించి ఆలోచిస్తాం, మన గురించి ఆలోచించాం కదా. అలాంటిది ఒక పిల్లవాడినో పిల్లను నా చేతుల్లో పెట్టి నువ్వు కోసుకోరా, అంతే కదా. లిటరల్గా మనం జస్ట్ పచ్చిగా మాడుకుంటే ఏంటి, నువ్వు వీడిని చిన్న భిన్నంగా కోసుకుని పొట్టలో నీ ఇష్టం వచ్చి, పొట్టలోనో చేతిలో నీ ఇష్టం వచ్చింది చేసుకో, అంతేనా అని ఎంత నమ్మకం ఉంటే మన చేతిలో పెడతారండి. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తే, ఇంత నమ్మకానికి నేను తగ్గుతానా ఫస్ట్, 2 న్యాయం చేయాల. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎంత హెవీగా ఉంటుందంటే నేను దాన్ని ఐ మే నాట్ బి ఏబుల్ టు యునో క్యారీ దట్ వెయిట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎనీవే, సో వాళ్ళ పాపం నేను యాక్చువల్గా ఊళ్ళో లేనప్పుడు 3 రోజులు నేను కాన్ఫరెన్స్కి కొచ్చి వెళ్ళాను. వచ్చి ఒక 3 days ఉన్నాను, మళ్ళీ కుంభమేళా వెళ్ళొచ్చాను చెప్పా కదా. సో వాళ్ళు పాపం నేను కొచ్చిలో ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే వాడు రిపోర్ట్స్ పంపించారు. రిపోర్ట్స్ చూస్తే ఆపరేషన్ చేయాలన్నట్టే ఉంది. వాళ్ళు చాలామంది డాక్టర్లు కలిశారు, అందరూ ఆపరేషన్ అన్నారు. సో వాళ్ళకి మేము వస్తామండి, నా సెక్రటరీ సుహాసిని ఉంది, ఆ అమ్మాయితో కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సో వాళ్ళు సండే, బికాజ్ మళ్ళీ నేను 3 రోజులు మళ్ళీ కుంభమేళా వెళ్తున్నాను, 4 రోజులు ఉన్నాను కాబట్టి వాళ్ళు సండే వచ్చేటట్టు, అడ్మిట్ అయ్యేటట్టు, మండే మేము సర్జరీ చేసేటట్టు ఫిక్స్ అయిపోయి. నేను బేబీని చూడాలి అప్పటిదాకా. సో అంటే ఈ రోజుల్లో ఏముందండి, వాట్సాప్లో రిపోర్ట్స్ పంపిస్తారు, అన్ని చూసేస్తాము. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్. ఎంతో మందికి నేను వీడియో కన్సల్టేషన్ కూడా చేస్తుంటాను రిపోర్ట్స్ చూసి. వాళ్ళు సండే అడ్మిట్ అయిపోయారు. నేను సండేనే ఆ కొచ్చి నుంచి కాన్ఫరెన్స్ తర్వాత వచ్చాను. మండే మార్నింగ్ నేను హాస్పిటల్కి వచ్చాను. ఆ రోజు 2 మేజర్ సర్జరీలు ఉన్నాయి. ఇది సెకండ్ కేసు, 3 ఉన్నాయి యాక్చువల్గా, ఇది సెకండ్ కేసు. ఫస్ట్ కేసు 1 month బేబీదే ఉండింది, 40 days బేబీది. ఆ ఫస్ట్ కేసు చేసేసాను.
చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఈ బేబీని తీసుకోవాలి ఆపరేషన్ థియేటర్లోకి. నేను వాళ్ళని రమ్మని రూమ్లో పిలిచి జాగ్రత్తగా మాట్లాడి సిమ్టమ్స్ అవి అడిగి ఏం జరుగుతుంది, ఎలా ఉంది జాగ్రత్తగా చూసి మళ్ళీ ఎక్స్రేస్ రిపోర్ట్స్ అన్నీ చూశాక నాకు అసలు కన్విన్సింగ్గా లేదు, సర్జరీ అవసరమా అని డౌట్ వచ్చింది. అన్ని సిద్ధం చేసుకున్నవారే. ఓకే. చైల్డ్ ఈజ్ ఫాస్టింగ్. అవును. వాడు సర్జరీకి అడ్మిట్ అయ్యాడు, ఎనస్థీషియా డాక్టర్ చూసేసాడు. వాడు ఖాళీ కడుపుతో సర్జరీకి ముందు 4 గంటలు ఫాస్టింగ్ ఉన్నాడు, అన్ని రెడీ. ఆ కేసు బయటకు వచ్చింది, ఆపరేషన్ థియేటర్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేసి మళ్ళీ ప్రిజర్వేషన్ తీసుకోవడమే పిల్లవాడిని. ఐ వాజ్ నాట్ హ్యాపీ. నేను అన్నాను, పని చేద్దామండి, ఇప్పుడు వద్దు, కంగారు లేదు, ఎమర్జెన్సీ కాదు కదా, మీరు వాడికి పాలు తాగిచ్చేయండి. నాకు ఎందుకు కన్విన్సింగ్ లేదు. రేపు పొద్దున ఎండోస్కోపీ చేయించి చూద్దాం, మా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నాను, ఒకసారి ఎండోస్కోపీ చేయించి చూద్దామండి. దాంట్లో గనక మనకి డెఫినెట్గా సర్జరీ అవసరం అంటే అదే ఎండోస్కోపీ ఎనస్థీషియాలో చేయాలి చిన్నపిల్లలకి, అదే ఎనస్థీషియా సర్జరీ చేస్తాను. బట్ ఆ ఒక్కటి కొరవ డౌట్ క్లియర్ చేసుకోకుండా లెట్స్ నాట్, నాకెందుకో అవసరం లేదేమో అనిపిస్తుంది. ఈవెన్ నా దగ్గర పనిచేసే మా 2 జూనియర్స్ ఉన్నారు, యంగ్స్టర్, వాళ్ళు పీడియాట్రిక్ సర్జన్సే. వాళ్ళు సార్ ఏంటి సార్ ఇది క్లియర్ కట్గా ఉంది కదా, అంతా ఫిక్స్, మళ్ళీ రేపంటే మళ్ళీ రావాలి మళ్ళీ. నేను అన్నాను, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ డే మార్నింగ్ పాపం వాళ్ళు ఎవరికైనా పేరెంట్స్ సర్జరీ అవసరం లేదంటే హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ పాపం దేవర్ ఓకే. నెక్స్ట్ మార్నింగ్ దెక్కే, మరి వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు ఆల్రెడీ. నెక్స్ట్ మార్నింగ్ ఎండోస్కోపీ చేయిస్తే నో నీడ్ ఆఫ్ సర్జరీ. వాళ్ళకి ఎండోస్కోపీ చేయిన తర్వాత బయటికి వెళ్ళి అమ్మ సర్జరీ అవసరం లేదు, మీరు రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఎనస్థీషియా ఇచ్చాం కాబట్టి ఒకరోజు అబ్జర్వ్ చేద్దాం బేబీని, చిన్న బేబీ కదా, పంపించేస్తాను, అయిపోయింది. It is extremely satisfying. It is very small actually. It's a very small thing. నేను ఏదో పెద్ద robotic surgery చేసి ఏదో చేశానని చెప్పుకోవట్లా. It's a very small thing. But I think this is extremely satisfying. అలాగే అదర్ కేటగిరీ కొన్ని హైపోస్పేడియాస్ పేషెంట్స్, కొంతమంది ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ వాళ్ళు అడల్ట్స్ వస్తారు. అడల్ట్స్ ఆ మధ్య వచ్చారండి, ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. నేను లాస్ట్ ఇయర్ నేను కూర్చుని ఉంటే క్లినిక్లో అవుట్ పేషెంట్లో కూర్చుని ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ఓపీకి వచ్చారు. ఆయన పెద్ద ఆయన 50-55 ఏళ్ళు ఉంటాయి. స్వామి పేషెంట్ మీరు పిల్లగా డాక్టర్నండి అంటే, కాదు సార్ మా తమ్ముడు కొడుకు పేషెంట్, నేను మాట్లాడదామని వచ్చాను. ఏమిటి పాత రిపోర్ట్స్ ఏమిటంటే, పాపం 3 సార్లు 4 సార్లు హైపోస్పేడియాస్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. అతను 20 ఏళ్ల కుర్రాడు, ఆ పిల్లవాడు, అది ఎవరి కోసం అయితే వచ్చాడో, ఇతను పెదనాన్న వచ్చాడు, 20 ఏళ్ల కుర్రవాడు. అతను మంచి తెలివైన వాడు, చదువుకుంటున్నాడు. సడన్గా ఇప్పుడు నేను చదువు మానేస్తాను, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ అంటున్నాడు. ఎందుకంటే హైపోస్పేడియాస్ ఫెయిల్ అయింది, పాపం కింద నుంచి యూరిన్ పోస్తున్నాడు, వంకరగా ఉంది, పెన్నిస్ బాగోలేదు. సో సార్ మేము యూట్యూబ్లో అక్కడ మా వీడియోస్ అవి చూసాము, మిమ్మల్ని ఫస్ట్ నన్ను కనుక్కోమని నన్ను పంపించాడు. ఆ కుర్రాడు అలా ఉండడం వల్ల ఫాదర్ కూడా పాపం ఎఫెక్ట్ అవుతున్నారు, డిస్టర్బెన్స్ అవుతున్నారు. నేను చెప్పాను, అయ్యా చూడండి, బాబుని చూస్తే కానీ నేను ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఉంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, బట్ ఐ కెన్ టెల్ యూ, చూడకుండానే చెప్తున్నాను, 100లో 90% నేను కరెక్ట్ చేయగలను. యాజ్ ఎ డాక్టర్ 100-0 చెప్పకూడదు. 100% సక్సెస్ అని కానీ 0% కాంప్లికేషన్స్ అని కానీ చెప్పకూడదు. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంటే అవ్వచ్చు. కాబట్టి ఇది ఆఫ్టర్ ఆల్ సర్జరీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కాబట్టి బట్ నేను ఇప్పటిదాకా కొన్ని 100 కేసులు ఇట్లాగా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన కేసులు చేస్తున్నాను కాబట్టి 90% నేను చేయగలను చెప్తున్నాను. బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక స్టేజ్లో అవుతుందా, 2 స్టేజ్లు చేయాలా, ఇవన్నీ కూడా పేషెంట్ చూసిన తర్వాత చూస్తే చెప్పాలి.
డ్యామేజ్ అసెస్ చేయకూడదు నేను చెప్పను. వెహికల్ చూడకుండా నేను మెకానిక్ విల్ నాట్ బి ఏబుల్ టు. సార్ ఆ మాత్రం మీరు చెప్పారు, తీసుకొస్తాం. పాపం పిల్లవాడిని తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను చూసి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్ టుక్ ఫర్ మీ టు కన్విన్సింగ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే 2-3 సార్లు చేసిండు ప్రయత్నం. సర్జరీ చేయటం వేరు, ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా, నేను చేయగలను, కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు. చెప్పాను, నాయన నువ్వు చూడు బాగా కష్టపడి చదువుతావు, చెప్తున్నా. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, నువ్వు కష్టపడి చదివావు, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, చదివావు, ఐఐటి ఎంట్రన్స్ రాసావు, 100% గ్యారెంటీ ఉంటుందా సీట్ వస్తుందని? కొద్ది ఎలిమెంట్ ఆఫ్ అదృష్టం అనేది కలిసి రావాలి. అలాగే నువ్వు నేను చెప్పినట్టు చేసి, నేను ఆపరేషన్ చేసి, నీ బెస్ట్ ఎఫర్ట్ నా బెస్ట్ ఎఫర్ట్ తోటి కొద్దిగా అదృష్టం తోడైతే నువ్వు బాగవుతావు. 90% ఐ కెన్ గివ్ యూ ఏ సక్సెస్. 100% నేను చెప్పలేను, ప్రపంచంలో ఎవరు చెప్పలేను. సార్ నవ్ ఐఎమ్ హ్యాపీ. పాపం వచ్చాడు, 2 స్టేజ్ బాగా సివియర్గా ఉంది. సో ఆ మొత్తం ఆ కుళ్ళిపోయిన చర్మం అంతా, చెడిపోయిన చర్మం అంతా తీసేసి నోట్లో నుంచి చర్మం తీసుకుని గ్రాఫ్ట్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే 3-4 టైమ్స్ అయిన తర్వాత చర్మం అంతా వాళ్ళు యూజ్ చేసేస్తారు కదా, ఇంకేం ఉండదు ఇక్కడ చర్మం. మనం అనుకున్నట్టుగా బాడీలో వేరే చోట నుంచి చర్మం తీసుకుంటే అది హెయిర్ బేరింగ్ చర్మం అవుతుంది, థిక్గా ఉంటుంది చూడండి. సో దానికి బెస్ట్ నోట్లో నుంచి, లోపల నుంచి లిప్ కానీ చీక్ కానీ. నేను ఎక్కువ లిప్ తీసుకుంటాను. ఈ లిప్ లోపల నుంచి, ఇక్కడ చీక్ లోపల నుంచి కొంచెం దళసరిగా ఉంటుంది, మీరు నోటీస్ చేయండి. లిప్ లోపల ఉండేది మ్యూకోజా అంటాం, చాలా సన్నగా ఉంటుంది. సో మనకి ఆ యూరినరీ పైప్, యూరిత్రా తయారు చేయాలంటే వీ నీడ్ ఎ స్కిన్. ఇది కూడా వేరియంట్ ఆఫ్ స్కిన్ అంతే కదా. వీ నీడ్ ఎ టిష్యూ దట్ ఈస్ వెరీ స్మూత్, వెరీ థిన్, సాఫ్ట్, నో హెయిర్ బేరింగ్. సో ఈ రోజున వరల్డ్లో ఎక్స్పర్ట్స్ అందరూ వాడేది లిప్ ఆర్ చీక్. కొంతమంది చీక్ వాడతారు, కొంతమంది. నేను ఐ ప్రిఫర్ లిప్. ఎందుకంటే చెప్పా కదా, థిన్గా ఉంటుంది లిప్. చీక్ కంటే కూడా సన్నగా ఉంటుంది. దానికి చాలా స్పెషల్ టెక్నిక్ కావాలి, ఇది అందరు చేసేవి కావు. తీసుకుని ఈ బెడ్, పెన్నిస్ మీద బెడ్ ప్రిపేర్ చేసి, ఎందుకంటే గ్రాఫ్ట్ పెట్టడానికి బెడ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు సాయిల్ ప్రిపేర్ చేయకుండా ఎంత మంచి విత్తనాన్ని నాటినా రాదు. సో ఆ ప్రిపరేషన్లోనే చాలా మంది దెబ్బతిని ఉంటారు. చాలా మంది అంటారు అతడు మేము గ్రాఫ్ట్ చేస్తామండి, మాకు సక్సెస్ కావట్లేదు అంటారు. సో అది చక్కగా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ స్టేజ్ చేశాము. హీఈస్ వెయిటింగ్. జనరల్గా 1 year పడుతుంది ఆ గ్రాఫ్ట్ అంతా అతుక్కుని. సో సెకండ్ స్టేజ్లో ఆ గ్రాఫ్ట్ తోటి పైప్ తయారు చేసి దాని మీద మళ్ళీ నార్మల్ షేప్ తీసుకొచ్చేసేస్తాము. ఇలాగా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వీళ్ళని మేము, అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ టర్మ్, బట్ కామన్గా వాడే టర్మ్ హైపోస్పేడియస్ క్రిపుల్స్ అంటాం వీళ్ళని మేము. క్రిపుల్ అంటే తెలుసు కదా, వికలాంగుడు. హైపోస్పేడియస్ క్రిపుల్స్ అంటాం. అంటే చాలా వర్స్ట్ కేసులు అన్నమాట, బాగా కాంప్లికేటెడ్ అయిపోయి, బాగా చాలాసార్లు ఫెయిల్ అయిపోయినవి. ఇలాంటి హైపోస్పేడియాస్ క్రిపుల్స్ నోట్లో నుంచి చర్మం తీసుకొని 2 సార్లు, నోట్లో నుంచి చర్మం తీసుకుంటే ఒక్కసారి అవ్వదు, ఎందుకంటే అది ఇక్కడ పెట్టి అతుక్కోవాలి, అప్పుడే నేను సెకండ్ స్టేజ్ చేయగలను. సో 2 స్టేజ్ అవుతుంది. సో అది ఇలాగ నోట్లో నుంచి చర్మం తీసుకుని రేర్గా ఒక్కోసారి 3 స్టేజ్ కూడా అవుతుంది. సో అట్లాగా చేసిన కేసులు ఆల్మోస్ట్ 120-125 కేసెస్ చేశాను నేను ఇప్పుడు దాకా, గత 10 సంవత్సరాల్లో. నిన్న కూడా ఒకటి చేశాను, ఫస్ట్ స్టేజ్ నోట్లో నేను తీసుకుని చేశాను. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి. సో ఇలా నేను చేసిన కేసులో అరౌండ్ 125. ఆ హైపోస్పేడియాస్ ఇంటర్నేషనల్ సొసైటీలో 2 years బ్యాక్ నేను ప్రజెంట్ చేశాను నా సిరీస్. అప్పుడు 90-95 కేసెస్ సిరీస్ ఉండింది, ప్రజెంట్ చేశాను. సో 2 stages అయిపోయిన తర్వాత ఏమైంది సార్ అబ్బాయికి? అవ్వాలి, అది ఇంకా సెకండ్ స్టేజ్ అవ్వలేదు, బట్ ఫస్ట్ స్టేజ్ బాగుంది, సక్సెస్ అయింది, అయిపోతుందండి, అయిపోతుంది. సో ఇట్లాగా 2 stages అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్. 2 stages అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే మీకు ఒక డాక్టర్గా గత 20 సంవత్సరాలు అత్యంత సంతృప్తినిచ్చిన విషయము లేదా గ్రేటెస్ట్ థ్యాంక్స్ ఏమొచ్చింది? అప్పుడు మీకు హార్ట్లో ఏమనిపించింది? చాలా ఉంటాయి సంతృప్తి వచ్చినవి. అంటే పేషెంట్స్ వైజ్ చాలామంది చాలా సంతోషిస్తారు, చాలా థ్యాంక్స్ చెప్తారు. అవన్నీ ఒక ఎత్తు అయితే,
నాకు ఎప్పుడు ఒక అసంతృప్తి ఏమిటి ఉండేదంటే, ఇందాక మనం అనుకున్న దానికి ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంత రీసెర్చ్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం మనం అంటే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్? వీ స్పెండ్ సో మచ్ టైమ్, సో మచ్ ఎనర్జీ. 2 years బ్యాక్ నేను టర్కీలో HIS మీటింగ్కి వెళ్ళాను. 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చూడంగానే రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు చూడటం అంటే రికగ్నైజ్ అంటే నా పేరు అరే మీరు చాలా పేపర్స్ రాశారు హైపోస్పేడియాస్ మీద. తైవాన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఒక పీడియాట్రిక్ సర్జన్ తైవాన్ నుంచి. షీ సెడ్ ఐ హావ్ రెడ్ యువర్ బుక్, హైపోస్పేడియాస్ బుక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అంది. తర్వాత అందరూ కూడా దే రికగ్నైజ్డ్ మీ బై మై పబ్లికేషన్స్. అంటే నేను నా జర్నల్ పబ్లికేషన్స్ వాటిని బట్టి ఎవ్రీబడి న్యూ అండ్ హైలీ అప్రిషియేటింగ్. అండ్ నేను వెళ్ళంగానే ఆ మెయిన్ కమిటీ ఉంటుంది కదా, ఫస్ట్ థింగ్ దే టోల్డ్ మీ ఇస్, మేము మా కమిటీ మీటింగ్లో మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పెడదాం అనుకుంటున్నాము, మీరు ఓకే చెప్పడమే తర్వాత మా వైపు నుంచి అయిపోయింది. మీకు ఏదైనా మిమ్మల్ని అడగలేదు, మేము అనుకున్నాము, అందరు ప్రపోజ్ చేశారు మీ పేరు పెడదామని, మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే తప్ప అదర్వైజ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే మనకి ద రియల్ పీపుల్ అంటే ఒక సబ్జెక్ట్లోకి డెప్త్లో వెళ్ళే వాళ్ళకి అందరికీ మనం తెలుసు. అంతే సార్. కొందరికి ఇప్పుడు కొందరి వ్యక్తులకి గొప్పతనం పదవిలో వస్తుంది, కొంతమంది వల్ల పదవికి గొప్పతనం వస్తుంది. సో మీరు వైద్య వృత్తి వల్ల మీకు గొప్పతనం ఎంత వచ్చిందో, మీరు చేసే పని వల్ల అసలు వైద్య రంగానికి ఎక్కువ గొప్పతనం వచ్చిందని నేను భావిస్తాను. యాక్చువల్గా దానికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో అంటే హ్యూమన్ లైఫ్లో అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే కాయనికి 2 వైపులా ఉంటాయి. ఇప్పుడు రైట్ నౌ వీ స్పోక్ అబౌట్ ది పాజిటివ్ సైడ్. ఎప్పుడన్నా ఏదైనా ఇన్సిడెంట్లు మీరు మంచిగా చేసిన తర్వాత కూడా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, లేదా మిగతా ఎక్కంచెలైనా అంటే వేరే రకమైన వచ్చి ఎందుకు చదివినరా వైద్యునిగా, ఎందుకు డాక్టర్ అయినా, వేరే పని చేసుకున్నా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఒక సెన్సిటివ్ ఇష్యూ అడుగుతున్నారు. ఐ థింక్ ప్రతి డాక్టర్కి ఇది అనిపిస్తుంది, ఏదో ఒక సందర్భం ప్రతి డాక్టర్కి అనిపిస్తుంది. ఈ ప్రొఫెషనే అట్లాంటిది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మెడికల్ ప్రొఫెషన్లో ఈ బ్లేమ్ గేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లేమ్ గేమ్ అనేది అంటే ఒకళ్ళు నా కోసం వస్తే ఇంకా వాళ్ళకి ఏమైనా ఏం కాకపోయినా నేనే రెస్పాన్సిబుల్. నేను జనరల్గా చెప్తున్నా, స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ చెప్తాను, జనరల్గా చెప్తున్నా. 2 కాంప్లికేషన్స్ అనేవి ఎవరికైనా రావచ్చు. మెడికల్ ప్రొఫెషన్లో ఏంటంటే ఒక కేసు సక్సెస్ కాలేదంటే అది డాక్టర్ తప్పే అనే ఒక అపోహ వచ్చేసింది, అది జనాల్లోకి వచ్చేసింది. అది మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కొన్ని కారణాలు కనపడుతూ ఉంటాయి మనకి, కొన్ని సినిమాలను అవనో ఇవనో, బట్ తెలియకుండా చాలా కారణాలు ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు నమ్మరు, నేను 900 ల్యాబ్ పైలోప్లాస్టీలు చేశాక కూడా ప్రతి పేషెంట్కి అంటే ప్రతి పైలోప్లాస్టీ ముందు పేరెంట్స్ తోటి అయ్యా నా సక్సెస్ 97 to 98%. 100 మందికి నేను ఆపరేషన్ చేస్తే ల్యాబ్ పైలోప్లాస్టీ 97 నుంచి 98 మంది సక్సెస్ అవుతారు. ప్రతి హైపోస్పేడియాస్ చేస్తాను కదా, అయ్యా నా సక్సెస్ 90 to 95%, 5% to 10% ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. పైలోప్లాస్టీ రీఇంప్లాంటేషన్ 550 చేశాను నేను, 560 లీటర్లుగా లాప్రోస్కోపిక్ రీఇంప్లాంటేషన్. 96% ఇస్ మై సక్సెస్, 96% ఇస్ మై సక్సెస్. బట్ అన్నీ వింటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఆ 1-2% ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇది జనరల్గా దిస్ ఇస్ కాజింగ్ ఏ ప్రాబ్లం. జనరల్గా దిస్ ఇస్, నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడలేదు, ఆల్ డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నా. జనరల్గా దిస్ ఈజ్ కాజింగ్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు 100 మందికి ఆపరేషన్ నేను ఒకేలా చేసిన కొన్ని
అన్నోన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ వల్ల అదే క్లాసులో 100 మంది చదివినా, అదే టీచర్లు చెప్పినా, అందరూ అంతే కష్టపడి చదివినా 50 మందికి సీట్ వస్తుంది, లేదా 50 మందికి సీట్ రాదు, లేదా 40 మందికి వస్తుంది, 60 మందికి రాదు. దానికి ఏమిటి కారణం? సో అన్నోన్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి మన ఎవ్వరి చేతిలోనూ ఉండవు. సో అది మెడికల్లో కూడా అలా ఉండొచ్చు అనే అవగాహన ప్రజల్లోకి వచ్చి, మెడికల్లో అవగాహనే కాదు యాక్సెప్టెన్స్ రావాలి. నేను కూడా అవగాహన లేకపోవటం కాదు, యాక్సెప్టెన్స్ లేకపోవడం, అది ఒక కొంచెం అప్పుడప్పుడు చాలా బాధ కలుగజేస్తుంది, చాలా బాధ కలుగజేస్తుంది. అలాంటి ఎందుకు నేను చెప్తున్నాను మీకు, నా సొంత మేనమామ, ఆయనకి 85 ఏళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఆయనకి యాంజియోగ్రామ్ చేశారు. ఆ కార్డియాలజిస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్, 30 ఏళ్ళ నుంచి మేము ఎయిమ్స్లో కలిసి చదువుకున్నాను. ఎయిమ్స్లో ఆయన ఎయిమ్స్లో చేశాడు డిఎంఓ. నా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచివాడు, చాలా మాకు ఎవరికి హార్ట్ ప్రాబ్లం వచ్చినా మా చుట్టుపక్కల ఆయన. సో ఆయన యాంజియోగ్రామ్ చేశాడు, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్ ఒకటి వచ్చింది. సో అసలు ఆయన అన్నాడు, చంద్రశేఖర్ గారు 10,000 మందిలో ఒకరికి వస్తుందండి ఇది, అది మీ మామయ్యకి వచ్చింది. లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ మేజర్ కాంప్లికేషన్, నాట్ లైఫ్ థ్రెట్. ఏం చేస్తాము? అవగాహన ఉంటే యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ ఆ 1 out of 10,000 మీ మామయ్య అవ్వటం ఒక రకంగా నా అదృష్టం అండి, బికాజ్ మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒక్క మాట మాట్లాడలేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అని అడిగాము. అయిపోయింది, హీఈస్ ఓకే నౌ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, సో హ్యూమన్ బాడీ, మా బాస్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేషెంట్ చెప్పేవాడు, బాబు నువ్వు నీ ఇంట్లో ఉండి నేను నా ఇంట్లో ఉన్నంత వరకు నా వల్ల నీకు కానీ నీ పిల్లోడికి కానీ హాని జరగదు. నువ్వు హాస్పిటల్కి వచ్చి నేను నీ పిల్లోడికి ఆపరేషన్ చేయడం మొదలు పెడితే ఏమైనా జరగచ్చు అనేవాడు. వెరీ క్రూడ్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. 2%, 3%లో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము, మీకు నమ్మరండి, చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తాం యాజ్ డాక్టర్స్. మేము ఎస్పెషల్లీ యాజ్ సర్జన్స్ ఇంకా స్ట్రెస్ ఫేస్ చేస్తాం, ఇంకా స్ట్రెస్ ఫేస్ చేస్తాం. మా పిల్లల కోసం కంటే నా పేషెంట్స్ కోసం నేను చేసే పారాయణలు ఎక్కువ. మీరు నమ్ముతారా? జోక్ కాదు. నేను భగవంతుని ప్రార్థించటము, నా పేషెంట్స్ కోసం నేను ప్రార్థించేది నా పిల్లల్ని కోసం ప్రార్థించటం కంటే ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ చెప్పా కదా, ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ హెవీ. సో నిజంగా నా వల్ల ఒకళ్ళకి, అంటే నా వల్లని కాదు, నేను ఆపరేషన్ చేసి ఆ చైల్డ్కి కాంప్లికేషన్ వచ్చిందంటే అసలు నిద్రపట్టదు. వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. దాని మీద ఇఫ్ యూ హ్యావ్ ది ప్రెషర్ ఆఫ్ అదర్ థింగ్స్, అప్పుడు ఇట్ యాడ్స్ టు ద స్ట్రెస్, ఇట్ యాడ్స్ టు ద స్ట్రెస్. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఎందుకురా అనవసరంగా వచ్చాము. స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయా సార్? ఏమైనా స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయా సార్? ఒక బాబు, వాడికి పుట్టక ముందే హైడ్రోనెఫ్రోసిస్ ఉంది. మేము ఒక ఆల్మోస్ట్ 1.5 years 2 years వరకు చెప్పా కదా, సర్జరీ చేయకుండా తగ్గిపోతుందేమో అని చెప్పి అల్ట్రాసౌండ్తో వెయిట్ చేస్తూ వచ్చాం. సడన్గా 1.5 years 2 years అది వర్సన్ అయిపోయింది. 15 mm ఉన్నది 25 mm అయిపోయింది సడన్గా. ఒక విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 months or 4 months అల్ట్రాసౌండ్ చేస్తుంటాం కదా మధ్య మధ్యలో. అప్పుడు న్యూక్లియర్ స్కాన్ చేపిస్తే అది ఇట్ కేమ్ పాజిటివ్, అంటే అబ్స్ట్రక్షన్ ఉంది, సర్జరీ చేయాలని వచ్చింది. వాటి లాప్రోస్కోపీ పైలోప్లాస్టీ చేశాను, స్టాండర్డ్ పైలోప్లాస్టీ చేశాను. చేసిన తర్వాత వాడికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ చిన్న పోస్ట్ ఆపరేటివ్ అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఫాస్టింగ్ ఉంటాడు కదా, సర్జరీ ముందు చైల్డ్ ఫాస్టింగ్ ఉంటాడు కదా, సర్జరీ చేస్తాము, మెడిసిన్స్ ఇస్తాం కదా, ఒక్కొక్కసారి వాళ్ళకి ఎసిడిటీ వచ్చి వామిటింగ్స్ అవుతుంటాయి. కొంతమందికి అట్లా అవుతుంటాయి, ఇట్స్ వెరీ వెల్ నోన్. ఏముండదు, అది 1 day ఉంటుంది, మనం ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. వాడికి ఏదో అట్లా అయింది, అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు, అయిపోయింది. 1 monthకి స్టెంట్ తీసేస్తాము. స్టెంట్ తీసేసాం.
తీసేసిన తర్వాత 3 monthsకి స్కాన్ చేస్తే ఫెయిల్ అయింది పైలోప్లాస్టీ, కిడ్నీ బాగా ఎక్కువ వాపు వచ్చేసింది. మళ్ళీ న్యూక్లియర్ స్కాన్ చేస్తే మళ్ళీ బ్లాక్ ఉంది, కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గుతూ ఉంది అని వచ్చింది. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, రిపోర్ట్స్ తీసుకుని వచ్చారు. నేను చెప్పాను మళ్ళీ ఆపరేషన్ చేయాలి, అది తెలిసిపోతుంది కదా పెద్ద, దాంట్లో ఏముంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలండి, మళ్ళీ పైలోప్లాస్టీ చేయాలి. మేము బయట కనుక్కున్నామండి, అసలు మీరు ఆపరేషన్ చేయలేదు అంటున్నారు వాళ్ళు అన్నాడు. మేము లాప్రోస్కోపిక్ అన్ని రికార్డ్ చేస్తాము, ఆ ఆపరేషన్ కూడా రికార్డ్ చేసి ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి చూపించాను కూడా. నా డెస్క్టాప్ మీద ఉండింది అప్పుడు. అది అసలు హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ పెట్టి ఆపరేషన్ చేశారు. నేను చెప్పాను ఆ రికార్డింగ్ చూపించాను కదండి, ఆల్రెడీ ఉంది మా డెస్క్టాప్ మీద అన్నా. ఆ వీడియో మీద మా వాడి పేరేది? ఇప్పుడు ఆయన రికార్డ్ చేస్తున్నాడు సార్, నేను చంద్రశేఖరం అని చెప్పి నా మొహం చూసి తెలిసిపోతుంది. మీరు అర్థమైందా? అట్లా ఎట్లా నమ్మకం ఉండాలి సార్, అంతే. అది ఇప్పుడు ఎవరి కేసు మీదైనా నీ పేరు రాయొచ్చు కదా మరి, అట్లా అంటే. ఎగ్జాక్ట్లీ. సో దే లిటరలీ ఫాట్ విత్ అస్. వాళ్ళు, నేనున్నాను రూమ్లో, నా జూనియర్ ఒకరిద్దరు ఉన్నారు, మా సెక్రటరీ, తర్వాత స్టాఫ్. అంటే వాళ్ళు గొడవ పడుతున్నారని తెలిసి పాపం వీళ్ళందరూ రూమ్లోకి వచ్చారు. హాస్పిటల్ ఎండి కింద నుంచి పిలిచారు, ఆయన వచ్చి కూర్చున్నాడు. అసలు బండబూతులు తిట్టారండి, మామూలు భాష కాదు. అసలు ఐ వాజ్ రియలీ షాక్డ్. నేను అసలు ఐ కుడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, మీరు ఏం మాట్లాడినా వాళ్ళు దానికి తప్పుడు తిడుతున్నారు. సో వాళ్ళు లిజనింగ్ రెడీగా లేరు, ఆర్గ్యుమెంట్కి రెడీగా ఉన్నారు, ఫైటింగ్కి రెడీగా ఉన్నారు, అంతే. అంత అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు ఆడ. విషయం ఏంటంటే ఇంత చేస్తే 1 hour 1.5 hours అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ద లాంగ్వేజ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అండి, నిజంగా సపోజ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీస్లోనే కూడా ఉన్నాడు. మీ ఫైల్ ఏదో సరిగ్గా చూడలేదు, తప్పులు చేశాడు, చెప్తున్నా, మీరు వాడిని తిట్టగలరండి బూతులు? వాడు తప్పు చేశాడు, హీ హాజ్ డన్ ఎ మిస్టేక్. మీరు వాడిని ఒక్క తిట్టండి, వాడు చెప్పుతో కొడతాడు, నేను చెప్తున్నాను. అండ్ మీ మీద ఎవరు జాలి చూపించరు, మీరు అక్కడ మీరు ఎఫెక్టెడ్ పార్టీ. అంటే మీ పట్ల అన్యాయమో అపచారమో జరిగింది, అవతల వాడు తప్పు చేశాడని తెలుసు, అందరికీ తెలుసు, అయినా మీరు వాడిని ఒక్క మాట అనగలరా? మీరు బూతులు మాట్లాడగలరా? డాక్టర్స్ విషయంలో ఏమవుతుందంటే ద ఎంటైర్ సింపతి ఈజ్ టువర్డ్స్ ద పేషెంట్. కంప్లీట్ సింపతి ఈజ్ ఓన్లీ టువర్డ్స్ ద పేషెంట్. నీకు నేను చెప్పే డబ్బులు ఇస్తున్నా మీరు తీసుకుంటారు కాబట్టి జరిగింది అనుకుంటారు, అంతే. కరెక్టేనండి. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా, నేను డబ్బులు ఖర్చు పెట్టాను, మా బాబుని చైతన్యాలు చదివించాను, లక్షలు ఖర్చు పెట్టాను, వాడు కష్టపడ్డాడు, సీట్ రాలేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టాగా, నాకు న్యూస్ రాలేదుగా, నేను వాడిని పిల్లి బూతులు తిట్టినా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డాక్టర్స్ విషయం ఎంటైర్ సింపతీస్. ఒక్కళ్ళు కూడా నోబడీ లాస్ట్ దేర్ కూల్. మా వాళ్ళు ఎవ్వరు కూడా గట్టిగా మాట్లాడలేదు. వాడు ఒకసారి ఏదో పోలీసుని పిలుస్తాను ఏదో అని ఒక థ్రెటన్ చేస్తే అప్పుడు మా ఎండి అన్నాడు, పదా నాకు కమిషన్ తెలుసు మాట్లాడదామని. అప్పుడు వాడు నోరు మూసుకున్నాడు. యూనో ఆబ్వియస్గా దట్ వాజ్ అన్ ఎంప్టీ థ్రెట్, ఏదో ఒకటి అనాలి కదా. బట్ అదర్వైజ్ వీ నెవర్ లాస్ట్ అవర్ కూల్, వీ జస్ట్ మెయింటైన్ వాట్ ఎవర్ వీ. ఆ రోజు నైట్ ఎట్లా ఉంటుంది సార్, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఏం ఆలోచన వస్తుంది యాక్చువల్గా ఆ రోజు? నేను జపం చేసుకుంటాను, అంతకంటే ఏం చేస్తాం. ఒకరోజు బాధపడతాం, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను కదా, అబ్బా ఈ ప్రాక్టీస్ క్విట్ చేస్తే బాగుంటుంది అనే ఐడియా కూడా వస్తుంది. ప్రాక్టీస్ క్విట్ చేద్దాము అనే ఐడియా కూడా వస్తుంది. చాలే చేసిన ప్రాక్టీస్, లెట్స్ క్విట్. సో ఒక్కోసారి 90 మంది ఇచ్చే ఆశీర్వచనం కన్నా ఒక 2. సో ఫైనల్గా ఇంతకీ వాళ్ళు ఇంత చేసింది ఏంటి తెలుసా సార్?
వేరే చోట మళ్ళీ సెకండ్ సర్జరీ చేయించుకుంటాం, మాకు డబ్బులు వాపస్ కావాలి. దానికోసం అంతా చేసిన డబ్బులు వాపస్ కావాలంటే అదే మాట్లాడచ్చు కదా, అదే మాట్లాడచ్చు. బేసికలీ ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద హాస్పిటల్. సో నేనేం చేస్తాను ఇక్కడ, యూ జస్ట్ గో టు ద ఎండి అండ్ స్పీక్, ఫినిష్ ఇట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, yes or no or whatever. సో ఇదొక రియల్ బ్యాడ్ ఆస్పెక్ట్. తర్వాత నా మీద సోషల్ మీడియాలో కూడా 1-2 చోట్ల కొంచెం బ్యాడ్గా రాయడం జరిగింది. అవి అసలు నేను చూడలేదు, నాకు ఎవరో చెప్పడం జరిగింది. నా మిసెస్ చాలా బాధపడింది. బట్ ఏం చేస్తాం, వీ కెనాట్, మనం ఏమి ఇచ్చి, ఎందుకంటే ఎవరు రాశారో కూడా తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఎవరు రాశారో మనకు తెలియదు, ఎవరు రాశారో కూడా మనకు తెలియదు, అవి ఎందుకు రాశారో తెలియదు. అదే మనకు అసలు అట్లా ఏముండదు. దాంతో ఇంకా మనం సో ఇలా ఉంటాయండి, ఉంటాయి. వి ఫీల్ బ్యాడ్, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఎప్పుడైతే ఒక పిల్లవాడికి కానీ ఈవెన్ ఆడపిల్లలకు కూడా ఫీవర్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, పీడియాట్రిషియన్స్కి కూడా మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, హై గ్రేడ్ ఫీవర్తో పిల్ల లేదా పిల్లవాడు వచ్చినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయండి. అప్ టు 5 pus cells ఆర్ ఓకే, ఎవరికైనా మనకైనా ఉండొచ్చు ఎప్పుడైనా. మేము యాక్చువల్గా 10 దాకా కూడా ఓకే తీసుకుంటాం. సో బట్ మోర్ దెన్ 10 pus cells యూరిన్లో ఉంటే, కంప్లీట్ యూరిన్, ఎస్పెషల్ నైట్రేట్స్ అని ఇంకోటి ఉంటుంది, అది పాజిటివ్ వస్తుంది. ఈ 2 ఉంటే యూరిన్ టెస్ట్లో, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ